పేరు చెప్పండి. శంకర్ రెడ్డి అని మాది. చెప్పండి సార్. కదరదేవరపల్లి అని చిక్కబళ్ళాపురం తాలూకు కోలార్ డిస్టిక్, ఈ చిక్కబళ్ళాపురం డిస్టిక్ట్. మేము దాళంబి వండుతున్నాము. మగన ఈళ్ళు వస్తూ ఉంది. మంచి క్రాప్, మంచి దిగుబడి వస్తే మంచి డబ్బులు అయ్యేట్ల క్రాప్. పేదవాళ్ళకి కూడాను మంచి క్రాప్. అంటే టెక్నికల్గా చేసుకున్నాను. టెక్నికల్గా చేసుకున్నది కష్టమైంది. దీనికి మంచి ముక్కలు కావాలా, మంచి కాయలా లేని ముక్కలు అట్లా సెలెక్ట్ చేసుకున్నాను మనము. మంచి భూమి కావాలా, భూమి మంచి నీళ్ళంతా ఎంగిపోయేట్లాగా భూమి కావాలి. భూమిలోకి ఎమిరిపోవాలి నీళ్ళు. వర్షం ఎక్కువైతే సలీస్గా నీళ్ళు వెళ్ళిపోవాలి మాదిరిగా. కొంచెం కొసువు గడ్డిగానే ఎక్కువ పెట్టుకోకూడదు. గడ్డి పెట్టుకునే దాన్ని ఇంకా నీళ్లు స్లోగా పోయి ఎక్కువ తేవాంశం అవుతుంది. ఎక్కువ తేవాంశం ఎప్పుడైతుందో అప్పుడు ఆంత్రాక్నాసు అవి వస్తూ ఉంటాయి. అవి మనం అవాయిడ్ చేసుకోవాలి. కొంచెం దీనికి ఎక్కువ మనకి తొందర పెట్టేది అంటే బ్లైట్. ఆ బ్లైట్ని మనం ఫస్ట్గా చూసుకొని కాయలు చిన్న పిందెలు అవ్వడానికి దానికి మందులు కొట్టుకోవాలి. దానికి మందులు కొట్టుకొని అప్పటినికనే జాగ్రత్తగా చూసుకొని కొంచెం ఏమైనా కనపడిందంటే కొంచెం సిఓసి ఈ మాదిరిగా పోయి కొంచెం కంట్రోల్ చేసుకునేలా. మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ వేయాలా. కొంచెము ఈ మెన్యూరు, ఈ రాసాయనికం కొంచెం తక్కువ చేసుకొని మనం జీవామృతము ఇట్లా కొంచెం ఎక్కువ చేసుకుంటే చెట్టుకి స్ట్రెంత్ రావాలి. మెయిన్ స్ట్రెంత్ ఎప్పుడు వస్తుందో రోగ నిరోధకము దాంట్లో పుడుతుంది. అప్పుడు కాయలు తెడుచుకునే ఇట్లా అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాది మనం పెంచుకొని చేసుకుంటే మంచి వ్యవసాయం, మంచి క్రాప్, మంచి డబ్బులు వస్తాయి కూడా. ఓకే. సో రెడ్డి గారు, ఇప్పుడు రైతన్నలారా, మన రెడ్డి గారు ఒక ప్రొఫెసర్ అంటాడు అనమాట దానిమ్మలకి. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాము. మళ్ళీ ఆయన తోట విజిట్ చూపిద్దామని చెప్పి ఇది పెడుతున్నాం అనమాట. సో ఈ బ్లైట్ ఏంటి సార్, దాని గురించి చెప్పండి కొంచెం దయచేసి డీప్ చెప్పండి. రండి. బ్లైట్ కొంచెము వాతావరణం పైన పట్టిపోతుంది. ఎక్కువ ఎప్పుడు క్లైమేట్ 25 degrees కింద బిలో వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా బ్లైట్ వస్తుంది. కానీ ఎట్లా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు, అసలు ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి చెప్పండి టెక్నికల్. కొంచెం దానికి ఎక్కువ కాపరే పోవాలా. ఎట్లా కలుపుతారు మీరు? కాపర్ అంటే మేము మైలుతూతాను సున్నము కలుపుతాము. దానికి కొంచెం ఈ ఐరన్ ఇనుము పెట్టుకొని దానికి రాయి మీద ఉంచుకొని దాన్ని గ్యాస్ చూసుకుంటాము. బట్ దానికి ఇంకా మెయిన్ పేపరే వస్తుంది. దానికి సోడియం పేపర్ చూసుకుని అట్లా పేపర్ వస్తుంది. దాన్ని పెడితే దానికి గ్యాస్ తెలుస్తుంది. ఆ ప్రకారం కూడా మెయింటైన్ చేయొచ్చు. లేదు మనకి అవి అందుబాటులో లేదు అన్నప్పుడు ఇనుము తీసుకొని ఉజ్జుకొని దాంట్లో పెట్టినప్పుడు ఏం కలర్ మనం ముజ్జినప్పుడు ఉంటుందో అదే కలర్ ఉందంటే వాటికి అది ఒక ఈక్వల్గా ఉంటుంది మనకి అని ఒక మన ఐడియా. అది ఆ ప్రకారం చేసుకుని కొట్టుకుని మన ప్రయోగంలో అదొక తెలిసిపోద్ది మనకి. ఈక్వల్ గా ఉంది. వాటికి చున్నుము మైలుతూత కొంచెం ఈక్వల్ గా ఉంది. అంటే వేరు కలుపుకోవాలి. వేరే మైలుతూత కలుపుకొనేసి చున్నుము వేసుకుంటా ఉండాలి. దానికి చున్నుము వేసుకొని మనకి తక్కువైందంటే కొంచెం. అంటే ఇప్పుడు రస్ట్ అనేది కాకుండా ఉండాలి, రస్ట్ పోకుండా ఉండాలి. ఐరన్ కి రెస్ట్ పోకుండా ఉండాలి. సరే. రెస్ట్ పోకుండా ఏం ఉంటుందో ఆ రీతిగా ఉంటే వాటికి ఈక్వల్ గా ఉంది. స్ప్రే చేసేదానికి రెడీగా ఉంది. ఓకే, గుడ్. సో అది మనం సొంతం తయారు చేసుకున్నట్ల ముందు. అది లేదు అంటే మనకి మార్కెట్ లో చిక్కుతాయి. సిఓసి చిక్కింది, బ్లైటాక్స్ చిక్కింది, కోసైడ్ చిక్కింది. కోసైడ్ దగ్గర నుంచి ఇది వేసుకొని మనము యాంటీబయాటిక్ వస్తాయి. యాంటీబయాటిక్ వేసుకొని కొట్టుకుంటే కొంచెం దాకా కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ చేసేటప్పుడు మనము ఎక్కువ ఇది ఇడకూడదు. మనము ఏమది మెన్యూర్ వాటర్ సాల్యుబుల్ కదా ఎక్కువ ఇడకుండా, నైట్రోజన్ ఎక్కువ చేయకుండా. నైట్రోజన్ ని చాలా ఇడకూడదు. చెట్లకి ఎంత తగ్గట్టుగా అంతే కావాలి. నైట్రోజన్ మనం ఎక్కువ ఇస్తామంటే బ్లైట్ ఎక్కువ వస్తుంది. అవును, అట్లా చేసుకున్నాం. సో నైట్రోజన్ అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల బ్లైట్ వచ్చింది అంటున్నారు మీరు. బ్లైట్ వస్తుంది, అది కన్ఫర్మా? అంటే ఇప్పుడు శంకర్ రెడ్డి గారు, ఇప్పుడు మీ యొక్క ప్రాక్టికల్ ప్రెసెంట్ ఆన్ గోయింగ్ క్రాప్స్ని బట్టి దాని యొక్క ఫలితాలను బట్టి మీరు మాట్లాడండి. ఎందుకంటే మనం రియల్గా ఏంటంటే మీ ప్రాక్టికల్ అసలు ఏం జరుగుతుంది, మీ చేలో ఏం జరుగుతుంది అంటే మీరు ఇంత బాగా ఈల్డ్ తీసారంటే ఏదో కొంత గొప్పగా వెళ్తేనే ఇంత వచ్చింది. కానీ దీన్ని ఇంత తీయడానికి ఎట్లా పాసిబుల్ అయింది చెప్పండి, దాని గురించి మాట్లాడండి. ఇంకా వేరే ఏంటి నెక్స్ట్ అంటే బ్లైటే కాకుండా ఇంకా వేరే చాలా ఉన్నాయి చెప్పాల్సిన రోగాలు. మేము సిస్టమేటిక్గా దీనికి ఇస్తాము. ఏమిది రెస్ట్ పీరియడ్కి ఇస్తాము.
కనిష్ట పక్షం అంటే ఒక 45 ఇంకా 2 నెలల వరకు రెస్ట్ పీరియడ్ ఇస్తాము. అంతకు మొదలుగాను ఇది ఎరువులుగా నేర్చుకుంటాము. వేసుకొని ఇంకా బాగా చెట్టుకి ఎప్పుడు మనము కాయ పెరికేస్తాము, చెట్టు వీక్ అవుతుంది. చెట్టుకి మొదలుగాను ఎరువును అవన్నీ వేసుకుంటే కొంచెం మాదిరిగా చెట్టు నుంచి పికప్ అవుతుంది నెక్స్ట్ ప్రూనింగ్ పార్ట్కి. అంటే ఉద్దేశం రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. రెస్ట్ లో ఏం చేయాలి యాక్చువల్గా, ఏం చేయమంటారు? రెస్ట్ లా కొంచెం నీళ్లు ఇచ్చిపెట్టకూడదు. నీళ్లు కనీసం పక్షం పెట్టుకుంటానే ఉండాలా, మందులు కొట్టుకుంటా ఉండాలా. మైక్రోన్యూట్రి మామూలు మనం కాయ ఉన్నప్పుడు ఏమేమి మెయింటైన్ చేస్తామో రెస్ట్ లను అంత మెయింటైన్ చేసుకున్నాను. రెస్ట్ కిడిసేదాకా మేము కాయ తీసినాక రెస్ట్ కిడిసేదాకా అంత మెయింటైన్ చేసుకుంటా. నీళ్లు నిలిపెట్టినా కూడా మనము మందులు కొట్టుకుంటానే ఉండాలి. అవును, మందులు కొట్టుకుంటాం అంటే దానికి మందులు అంటే ఏ మందులు కొట్టచ్చు? పక్షం మనం ఇవే కొట్టినా చాలు, సిఓసి కొట్టినా చాలు, సిఓసీలు కొట్టినా చాలు, ఎక్కువ కొట్టకూడదు. సిఓసీలు కొట్టుకుని వారానికి 1 తూరు 2 తూరు కొట్టుకుంటా ఉంటే చెట్టు నీట్ గా ఉంటుంది. చెట్టును పట్టి దాంట్లో ఆకులు కన్నా మనం చూసుకుని మైక్రోన్యూట్రియంట్స్ కొంచెం ఇచ్చుకుంటా ఉండాలి. ఏమైనా చెట్టుని నీట్ గా పెంచుకోవాలి. అంటే మెయిన్ దీంట్లో సిఓసి మేజర్ నుంచి బ్లైట్ అని కనపడుతుంది అనే ఉద్దేశం పైన సిఓసి ఎక్కువ. అంటే కొంచెం దీని గురించి మనం డీప్ మాట్లాడదాం. కొంతమందికి సిఓసి ఇవన్నీ కొట్టినా గానీ ఇంకా కంట్రోల్ రాలేదని చెప్పి ఎంతో మంది చెప్తున్నారు. ఇంకా ఏదో కుఫ్లో అంటారు, డెరికో, ఏ రకరకాల మందులు వచ్చినాయి, చాలా వచ్చినాయి. కంపెనీ వాళ్ళు పేరు పెట్టుకుంటారు. అంటే మీరు దీని నుంచి రియల్ గా చెప్పండి, అసలు ఎందుకు ఇది కంట్రోల్ కావట్లేదు? వెదర్ ఫ్యాక్టరా? వెదర్ చాలా దీనిపైన అవలంబిస్తుంది. ప్రతి కాపుకి వెదర్ చాలా అవలంబిస్తుంది. వెదర్ సపోర్ట్ చేయాలి. మనం 25 డిగ్రీ బిలో ఎప్పుడు వస్తుందో మనం ఎంత కొట్టినా ఎంత పైన ప్రయోజనం లేదు. అంటే టెంపరేచర్ అనేది ఉండాలి, ఎక్కువ ఉండాలి. టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. బ్లైట్ రాకూడదు అంటే టెంపరేచర్ ఉండాలి. టెంపరేచర్ అబోవ్ 25 ఉంటే 35 అట్లీస్ట్ కంట్రోల్ లో ఉంటుంది. 25 బిలో వస్తే దానికి క్లైమేట్ ఇట్లా మూసుకో ఉంటుంది. చాలా వాన క్లైమేట్ చాలా మూసుకున్నప్పుడు ఇది పొని మందులు పనిచేయవు. చెట్టు దాన్ని యూజ్ చేసుకునేట్లా తాకత్ దాంట్లో ఉండలేదు. అవును, ఎప్పుడు దాన్ని ప్రొటెక్షన్ చేసుకునేదే సరిపోతుంది, దాని ప్రాణము చేసుకునేదే సరిపోతుంది. అప్పుడు ఏ ముందు కొట్టినా వేస్ట్ అవుతుంది. అందువల్ల ఎక్కువ అప్పుడు కాయలు వచ్చేదానికి ఒకసారి ఉంటుంది దానికి. అందుకోసము క్లైమేట్ మనకి స్పందించాలి. అవును, మనకి ఎవడు క్లైమేట్ స్పందిస్తుందో మనకి పంటను అంత స్పందిస్తుంది. సో బ్లైట్ అనేది అంటే వచ్చిన తర్వాత మనము స్ట్రక్చరల్ పెట్టిన కొత్తగా వచ్చింది, మీకు తెలుసా? అంటే దాని మొత్తాన్ని స్ట్రక్చర్ వస్తూ ఉంటది. మొక్క అంతా ఎండిపోతా ఉంటుంది చూడండి. మొక్క ఎండిపోవటం అంటే ఈ విధంగా మీకు చెప్పాను, ఈ విధంగా ఎండిపోవటం. దీన్ని ఏమంటారు? దాన్ని డ్రై బ్యాక్ అంటారు. ఇది అదే డై బ్యాక్ అంటారు దీన్ని. స్ట్రక్చరల్ బ్లైట్ లో డై బ్యాక్ అనేది ఒక పార్ట్ అనమాట. ఇది కూడా చూడండి, డై బ్యాక్ వస్తూ ఉంటుంది ఇట్లా. దాని ఏమైతుందంటే ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర రోగం పడి ఉంటుంది. అది ఇది బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది ఇక్కడ కడ్డికి పడుతుంది. అవును, ఆ కడ్డికి పడినప్పుడు ఏమైతుందంటే అది దాంట్లో వచ్చే నర్వ్ సంతానంలో అతను బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడు బ్లాక్ అయిపోతుందో ఇది అంతకు చెట్టు ఎండిపోతుంది. అప్పుడు దాన్ని అతను కట్ చేసి దానికి ఇది పేస్ట్ చేయాలి. బోర్డో పేస్ట్ చేసుకుంటే వాటికి అది దాంట్లో ఉండే బ్యాక్టీరియాస్ వస్తుంది, వాటికి అది కంట్రోల్ అవుతుంది. అంటే డైబ్యాక్ అనేది ఖచ్చితంగా వచ్చింది. దాన్ని మనం కటింగ్ చేసి పడేయటమే బెస్ట్. దానికి ఇస్తే దానిపైన ఏమి మందులు లేవు. ఓకే, అది అభివృద్ధి అయ్యేదానికి ఏం మందులు లేవు. అది కట్ చేయాలా, దాన్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది కేవలం ఇంకా సిఓసి సున్నమే తప్ప ఇంకా వేరే ఏది మెడిసిన్ లేదు, కనిపెట్టలేదు, లేదు అసలు ఇంతవరకు. కానీ రిజల్ట్ కూడా అంటే దాన్ని కొట్టడం వల్ల హాల్ట్ చేయొచ్చు నువ్వు. అంతే, ఏమన్నా హాల్ట్ చేసిన ఏమైనా ఉంటాయి సింబల్? అటు ఇక్కడ ఉండొచ్చు ఇట్లా ఇదంతా ఆల్ట్ చేశారు, స్టాప్ చేసేసారు. కొత్తగా ఏమైనా వస్తే ఇక్కడ వస్తాయి. వేరే అక్కడ గ్రీన్ గా స్పాట్స్ వస్తుంది, ఆయిల్ స్పాట్స్ వస్తుంది. మనం ఇట్లా ముట్టుకుంటేనే సోప్ పైన ముట్టుకున్నట్లు ఉంటుంది. అవునవును, సోప్ పైన ఇట్లా. అంటే ఇది వచ్చిందాన్ని జస్ట్ ఏంటంటే కంట్రోల్ చేశారు. ఇంకా దీనికి ఎంతగానో రాదు, ఇంకా రాదు. ఇంకా పక్కదానికి కూడా రాలేదు. ఇంకా పక్కదానికి అదే క్లైమేట్ మామూలు వేస్తే తిరిగా వస్తుంది. అంటే సోకలే, ఇంకా సోకలేదు. ఇవన్నీ బాగానే ఉండే, మళ్ళీ ఇవన్నీ బాగానే ఉండే. సో ఓవరాల్ ఏంటంటే ఈ బ్లైట్ అనేది అసలుకి ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు బ్లైట్ రాకుండా? వాతావరణం బట్టి కంట్రోల్ చేసుకోవాలా, కొంచెం చూసుకొని అప్పుడు ఇంకా స్టార్ట్ చేయడాలా. ఫర్టిగేషన్స్ ఇవ్వకుండా, బలాలు ఇవ్వకుండా, చెట్టుని బాగా ఎనర్జీ చేయకుండా మందులు కొట్టి జనాలు కంట్రోల్ ఇద్దని చూస్తున్నారు. అది కరెక్ట్ అనేది? అది కరెక్ట్. మందులను ఇంకా ఎక్కువ వచ్చినాక కొట్టుకొని వచ్చి అంతేగాని రాకుండా మందులు మరి ఫర్టిగేషన్స్ చేసుకోవాలి, చేయాలి, బలంగా చేసుకోవాలి. బలం చేసుకుంటేనే చెట్ల కొంచెం ఎనర్జీ, ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతుందో కంట్రోల్ కెపాసిటీ దానికే వస్తుంది, ఆటోమేటిక్ గా కెపాసిటీ వస్తుంది. అది మామూలు ఉండేది. మనం తాకత్ ఉంటే
దాన్ని తెలుసుకుంటుంది. తాకత్ ఎప్పుడు లేదో అప్పుడు ఇంకా వస్తూ ఉండగానే బ్లైట్ వచ్చేస్తుంది, ఇంకా చూస్తూ ఉండగానే కాయలే వస్తుంది. మరి ఆంత్రాగ్నస్ ఏమైంది యాక్చువల్గా? అంతరాక్నాసు వస్తుంది. అంతరాక్నాసు కొంచెం ఎక్కువ తేమ అయినప్పుడు వస్తుంది. అంతరాక్నాసు తేమ భూమిలో ఎప్పుడు తేవాంశం జాస్తి ఉంటుందో అప్పుడు అంతరాక్నాస్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు కంట్రోల్ చేయొచ్చు దాన్ని అంతరాక్నాస్? అంతరాక్నాస్ కంట్రోల్ చేయొచ్చు. ఏం చేస్తారు మామూలు మంచి మీరు? మేము ఈ మెటలాక్సిల్ కొని కొడతాము, మెటలాక్సిల్, రోకో కొడతాము, రోకో ఇది స్కోరును కవచ్చు సరిపోతుంది కొడతాము. అంత కొంచెం కొంచెం తక్కువ సరిపోతుంది. అంతరాక్నాస్ కంట్రోల్ చేయొచ్చు. ఈ బ్లైట్దే ఎక్కువ. సో ఈ మీరు చెప్పినట్టు ఈ డై బ్యాక్ ఏమో కటింగ్ చేసి వదిలేయటం, ఇంకా దానికి మందులు అవసరం లేదు. మందులు అవసరం లేదు. అదే పేస్ట్ చేసుకుంటే అట్లా అది ముందుకు పోకుండా పేస్ట్ చేసే ఉద్దేశం ఏమంటే ఆ గాయంలో బ్యాక్టీరియాస్ లోపలికి పోకుండా ట్రూ బంద్ చేస్తుంది. ట్రూ ట్రూ. మిగతా మందులు కొట్టుకునేది కొట్టుకున్నాను, లేకపోతే ఇది కంట్రోల్ కాదు. ఇంకా వేరే ఏం వచ్చింది మీకు? సర్కోస్పర్ వచ్చిందా? సర్కోస్పర్ వస్తుంది. చూపిస్తారా? అవి కొంచెం ఏమి అట్లా కాయలాగా ఏం కాదు. అవి అక్కడ మచ్చలు ఉన్నాయి కాదు, ఇవన్నీ డాట్స్, అవి డాట్స్ వస్తుంది. సర్కోస్పర్ చూపించండి. దీంట్లో లేదు. ఇగో ఇది వచ్చింది కదా, ఇలా ప్యాచెస్ వస్తుంది. ఈ స్కేల్స్ అంటారు, ఎట్లా మీరు ఏమంటారు దీన్ని? సర్కస్ పస్ వస్తే ఏమో ఉంటుంది. సో దీనికి ఏంటంటారు? దానికి మామూలు దీంట్లో అంతా పోతాయి. రెడోమిల్లో కొట్టినాను, Z78 కొట్టాము. రెడోమిల్ Z78. ఇంకోటి క్యుమినోయిల్ అని అంటున్నారు. క్యుమినామిల్ కాదు, అది స్పాట్స్ కాయ, అది కొడతాము. కర్జెట్ కొడతాము. కర్జెట్ Z78 వాళ్ళది, అది కొడతాము. కిలో పాస్ అంటే అది బాగా మామూలు పులుగులకి వాడేది కొడతాము. క్రిమినల్ దేనికి కొడతారు? క్యుమానిల్ వెట్సప్ దీనికే సేమ్ ఇదే రోగం. మిల్క్ కలిపి కొడతారు అంటున్నారు. ఆవు మిల్క్ అవి ఒక కంపెనీ ప్రయోగాలు. కుమానిలను ఇది టిల్ట్ కొడతాం. టిల్ట్ కుమానిలో వెట్ సెల్ఫ్ కొడతాం. అదేమైతుందంటే ఈ కాయల మీద ఉండే రఫ్ ఇవన్నీ పోతాయి. ఈ బ్లైట్ కి కొంచెం అనుకూలమైతుంది. అదే స్పాట్స్ ఏముండాయో దానికి అదే ఇట్లా సాఫ్ గా అనమాట బాగా. ఇట్లా ఏమన్నా ఉంటే మరకలు పోతాయి అనే ఉద్దేశం పైన సాఫ్ అయ్యేదానికోసము క్యుమానిల్ టిల్ట్ మిక్స్ చేసి కొడతాము. టిల్ట్ లేక క్యుమానిల్ వెట్ సెల్ఫ్ కొడతాము. ఇలాంటివి కొడతాం. సో బెటర్ రిజల్ట్. ఇంకోటి ఏంటి వెట్ సెల్ఫ్. కుమానిలో వెట్ సెల్ఫ్ అని మిక్స్ చేసి కొడతాం. అవును. ఇట్లా అది పొట్టి ఆ కంపెనీ పొట్టి ఒకటి ఫంగిసైడ్, ఒకటి యాంటీబయాటిక్. ఇట్లా కొట్టు. యాంటీబయాటిక్ ఏది మంచిది? యాంటీబయాటిక్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఉండే కంపెనీలు అన్ని కొడతాం. మార్కెట్ చూసుకొని స్టెప్టోసైక్లిన్ కాదు, స్టెప్టోసైక్లిన్ ఒకటి 5 వేసుకుని కొడతాం. ఇట్లా అది స్టెప్టోసైక్లిన్ ఒకటి ఇట్లా అన్ని కొట్టుకుంటాం. అది ఎక్కువ కొట్టకపోకూడదు. అది ఎక్కువ కొట్టినట్ల అది తిరిగే చెట్టు ఈగోల్ అయిపోతుంది. క్లైమేట్ కొట్టి ఎక్కువ వానలు పడినప్పుడు ఎక్కువ ప్రాబ్లం వస్తుంది, కొట్టుకుంటాం. అవును, స్టెప్టోసైక్లిన్. ఇంకోటి ఇప్పుడు సార్ దీని యొక్క ఆకులు ఇట్లా ఎందుకు బర్న్ అవుతున్నట్లు ఇది కొంచెం మైక్రో న్యూట్రియంట్ తక్కువనే ఇట్లా అవుతుంది. మైక్రో డిఫరెన్స్ ఇది కూడా ఏంటి మైక్రో డిఫరెన్స్? అదే జింక్ మెగ్నీషియం ఇట్లా అన్ని కొంచెం తక్కువైనా ఒకటి ఈ మాదిరి అవుతుంది. కొంచెం ఎక్కువ వర్షం అయినాను, ఎప్పుడు వర్షం ఎక్కువ అవుతుందో భూమిలో ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. అవునవును, అప్పుడు కూడా అవుతుంది. ఇప్పుడు మరి దానికి మేము ఇది కూడా వేస్తాం. జీకేవీ ఇంకా తెచ్చి బయో అది కూడా వేస్తాం. బయోమాసా? బయో సూడోమోనాస్, ట్రైకోడర్మా సూడోమోనా ఇవన్నీ లిక్విడ్ సిక్తాయి. టూబ్రోమో లిక్విడ్ సిక్తుంది. బ్యాసిలస్ 30 బిలియన్ కౌంట్ తెలుసా మీకు? మనం 50 మిలియన్ కొట్టిన తెచ్చింది. 30 కాకుండా 50 తెచ్చారు. 50 తెచ్చాం. అదేంటిది? 30 మిలియన్స్. అదే బ్యాచిలర్స్ 30 మిలియన్స్ సిక్తుంది. 30 బిలియన్ ఇప్పుడు 50 బిలియన్ మన ఆంధ్రాలో ఇంకా తెచ్చుకోట్రే. నేను ఇక్కడ మా కర్ణాటకలోనే ఐఎస్ రావు అని ఎవరో సైన్స్ సిక్కరే వాళ్ళు ఇస్తామంటే 50 బిలియన్ తెచ్చి కూడా కొట్టినాము. అదే దీనికి ఎక్కడ ఇప్పుడు బ్లైట్ అంటే కదా, అదే బ్లైట్ కంట్రోల్ అవుతుంది అనే ఉద్దేశం పైన 50 బిలియన్ తెచ్చిపెట్టి. సో మీకు రిజల్ట్ కనపడదా? అంటే ఇప్పుడు రెడ్డి గారు, ఇప్పుడు మీకు స్ట్రైట్ గా ఒక చిన్న అడుగుతున్నాను. చాలా మంది అడిగారు నన్ను, మీకు అందుకు ఈ సున్నం మైలుతుత్తి ఒక పక్కన ఈ 30 బిలియన్ 50 బిలియన్ కౌంట్ ప్లస్ ట్రైకోడర్మా విరిడే, సూడోమోనాస్
ఇవన్నీ ఒక పక్కన ఏ కొడితే మీకు రిజల్ట్ కనపడుతున్నాయి, ఏ కొడితే కనపడలేదు చెప్పండి. బట్ ఇది చూడమను ఇవన్నీ కొంచెం లేట్ రిజల్ట్. ఇది అంటే లేట్ అంటే ఫస్ట్ నుంచి కోర్స్ చేసుకుంటూ పోతే రిజల్ట్ రావచ్చు. ఈ పని ఏమంటే ఇది వేస్ట్ బ్యాక్టీరియా అంటే దీంట్లో ఉండే బ్యాక్టీరియాస్ ని తినేసే ఉద్దేశం పైన యువతైడ్స్ ఇది ఏవి మన ఈ జీవాలు ఉండేట్లా. అవునవును. ఏది ఈ 50 బిలియన్స్ ట్రైకోడర్మా సూడోమోనాస్ జీవాణువులు ఉండేట్లా. అవును. ఈ జీవాణుల్ని ఇవిత తింటుంది అనే ఉద్దేశం పైన ఇవి దీనికి భూమిలోకి ఇచ్చేది, స్ప్రే చేసేది ఇట్లా ఉద్దేశం. ఇప్పుడు బ్లైట్ ఉంది, బ్లైట్ ఒక బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా తింటుంది అనే ఉద్దేశం పైన ఈ 50% ఇమ్మీడియట్ ఎఫెక్ట్ కాదు. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఇప్పుడు మనకి సపోజ్ బ్లైట్ వచ్చింది సడన్ గా వస్తుంది. సడన్ గా వచ్చినప్పుడు విపరీతం బ్లైట్ ఉంటుంది, దాంట్లో బ్యాక్టీరియాస్ ఉంటుంది. అంత బ్యాక్టీరియాస్ తినే అట్లా అది దీంట్లో ఉంటుందో లేదో పనిచేస్తే గ్యారంటీ లేదు. నిదానంగా తినొచ్చు, పని చేయొచ్చు, బట్ మనకి అంత ఓపెన్ మనకి ఉండదు, అంత ఓపిక ఉండదు. ప్లస్ క్రాప్ కూడా పోతా ఉంటది. అప్పుడు మనం ఈ రెండు కొట్టాలి, ఏది మైలతుత్తి వేరే యూజ్ చేసుకున్నాం, మైలతుత్తి దాని మధ్యలో దీన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఒక వారం పని చేయొచ్చు, 50 బేసలు ఒక వారం పని చేయొచ్చు. ఆ వారం ఇడ్చుకొని నెక్స్ట్ దీనికి వెళ్తాం, వేరే కెమికల్స్ పోతాం. అవును. ఆ కెమికల్స్ మధ్యలో అది ఒక 4-5 దినాలు దాని పని ముగుస్తుంది. దాన్ని చూసుకొని ఆమె దీన్ని ఒక ట్రిప్ ఇడుస్తాం, ఒక ట్రిప్ దీన్ని ఇడుస్తాం. అప్పుడు రెండు ఏమన్నా దీంట్లో ఏమన్నా మేలు అవుతుందేమో, దాంట్లో ఏమన్నా మేలు అవుతుందేమో ఇది తెలుస్తుంది. అంటే రిజల్ట్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఫైనల్ ఏం చెప్తున్నారంటే ఆ మూడు 30 బిలియన్ గానీ, ట్రైకోడర్మా గానీ, సూడోమోనాస్ గానీ ఇవన్నీ ఫస్ట్ నుంచి కోర్స్ చేసుకుంటూ పోతే రిజల్ట్ ఉండొచ్చు. ఏది లాంగ్ రన్ లో, అంటే అది కూడా స్లో రిజల్ట్. అది ఈ మైలతుత్తి సున్నం అనేది మటుకు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవచ్చుగా, తీసుకుంటదని మీరు చెప్తున్నారు. రిజల్ట్ ఉంది. ఈ హైడ్రోటెడ్ లైమ్ ఒకటి, ఈ మైలతుత్తి అంటే CuSO4 ఇది చాలా చాలా ఎఫెక్టివ్ అండ్ ఇమ్మీడియట్ రిజల్ట్ ఉంటుంది. అదే అంటే ఆ వచ్చిన బ్యాక్టీరియాని చంపేస్తుంది. అందువల్ల నీకు చనిపోయి ఎండిపోయినట్టు మీకు ఆ క్రాక్స్ మీద కనబడుతుంది. సో మీరు ఓవరాల్ గా ఏం చెప్తారంటే ఎన్ని వాడినా గానీ మీరు ఇవైతే ఖచ్చితంగా వాడాల్సిందే. ఇది వాడితేనే మీకు రిజల్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు దానిమ్మ చేసే ప్రతి రైతు మటుకు ఇది కంక్లూజన్ అనమాట. ఫైనల్ మీ నుంచి వచ్చిన ఇది కాబట్టి ఈ మాట, ఇది ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఈ సున్నము మైలతుత్తే ఎప్పుడు కొట్టుకోవాలి, ఎట్లా కొట్టుకోవాలి, ఏ టైంలో కొట్టుకోవాలి. పూత టైంలో కూడా వస్తుంది మాకు ప్రాబ్లమ్స్. పూత టైంలో ఇది రఫ్ వస్తుంది, కొట్టదు, మైలుతో రఫ్ వస్తుంది. అప్పుడు పూత టైంలో అది కొట్టే కాదు. అది ఏమన్నా అంటే పూత వచ్చిన తర్వాత కాయబడే టైంలో కాయ కూడా కొట్టకూడదు. మనం ఎప్పుడు బ్లైట్ వస్తుంది అని కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ చేసి పని చేయదు. మరి క్రాక్స్ వస్తున్నాయి, చిన్నప్పుడే కాయలు క్రాక్ వస్తున్నాయి చాలా మందికి. అప్పుడు వేరే కొట్టుకోవాలి. వేరే ఏమిటి? వేరే ఇప్పుడు కోసైడ్ వస్తుంది, కోసైడ్ కొట్టుకోవాలి. చిన్న కాయలు అప్పుడు చిన్న కాయలు కోసైడ్ అనేది 2000 3000 ఉంటే హాఫ్ గ్రాము, 2000 అంటే 1.5 గ్రాము ఆ మాదిరిగా దాన్ని బట్టి గ్రామ్. సో ఈ మధ్య అది కూడా పనిచేయట్లేదని జనాలు కొంచెం అదే ఎప్పుడు మనము ఇవన్నీ వాడక. ఈ మధ్య సూర్యశక్తి అన్నారా, సూర్యశక్తి వచ్చింది కదా, సూర్యశక్తి ఎప్పుడు ఇప్పుడు మధ్య మనం వాడుతా ఉండదు. సూడోమోనాస్ ఇవన్నీ భూమికి కొందరు తెలియదు. సూడోమోనాస్ ఇవన్నీ మీరు చెట్టుకి ఇవ్వమని చెప్తున్నారా, రూట్ కి ఇస్తే బెటర్ అంటారా? డ్రిప్ లో చెట్టుకి కొట్టుకోవచ్చు, రూట్ కి ఇస్తే బెటర్. రూట్ లో ఇంకా భూమిలో ఉండే అట్లా టైం తీసుకుంటుందేమో, ఎన్ని అయ్యాక తీసుకుంటుంది. మనం అది తీసుకునేది 2-3 ఏళ్ళ తర్వాత మనకి రిజల్ట్. ఈ పొద్దుటి ఇంకా శురు చేసుకుని పోతే 2-3 ఏళ్ళు. ఎప్పుడు మనకి భూమి పైన ఎప్పుడు దాన్ని చూడకుండానే ఎప్పుడు కెమికల్స్ అయ్యేది, యూరియా మిక్సర్ అయ్యి కాంప్లెక్స్ అయ్యి అది ఉందో, భూమి చెడిపోయింది. ఆ చెడిపోయిన దానికోసం ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు రైతు. దాని ಬಗ್ಗೆ అవగాహన వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తే నేను 1 year 2 year కి చెట్టు భూమి మనకి కొంచెం ఈక్వల్ రావచ్చు అని మనకి సరిపోద్ది. కార్బన్ పర్సెంటేజ్ ఎన్ని చార్కోల్ కొన్ని కలపాలండి, చాలా దీని పెద్ద సబ్జెక్ట్ లేదే. చార్కోల్ అయ్యి కలిపితే మీకు లోపల కార్బన్ పర్సెంటేజ్ బ్యాలెన్స్ అయ్యి మనకి మొక్క కూడా హెల్దీగా ఉంటుంది. సో ఇప్పుడు ఎందుకంటే ఇంత అద్భుతమైన క్రాప్, ఇంత చూడండి యాపిల్ లాగా ఉంది మీ చెట్టు. ఇది చెట్టు అనేది, దానిమ్మ చెట్టు అనేది యాపిల్ లాగా ఉంది చూడండి, రైతులు ఉన్నారా. సో ఇది మన రెడ్డి గారి టాలెంట్ అనమాట. రెడ్డి గారు ఎంత అద్భుతమైన పంట తీస్తారు కాబట్టి దీని గురించి చెప్పిస్తున్నాను మీకు. సో ఇంకోటి ఇప్పుడు ఈ హైడ్రేటెడ్ లైమ్ ప్లస్ CuSO4 ఇది మామూలుగా ఇది మైలతుత్తి రూట్ కి ఇవ్వమంటారా, లేకపోతే కొడితే బెటర్ అంటారా? రూట్ కు అవసరం లేదు, డ్రెంచింగ్ అవసరం లేదు. లైమ్ ఏముందో, సున్నం ఏముందో మనకి భూమిలో స్పేస్ వేసేదండి. ఇంకా ఇది ఏమైతుందంటే బ్యాక్టీరియాస్ వస్తుందని దాన్ని ఏమంటారు, ఈ భూమిని మనం వాష్ చేస్తాం చూడండి దీంట్లో. ఏది
వాష్ చేసినట్లయితే బ్యాక్టీరియాస్ చంపేదానికోసం బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. అవును, కిల్లింగ్. ఓకే, గుడ్. అది మన తిరగా ఈ చరండీలు కడుగుతాం చూడదాన్ని, మన అవి ఇవన్నీ కడిగే వేసేదాన్ని ఇంకా మనకి కడిగినట్లయితే బ్యాక్టీరియాస్ చంపేదానికోసం దాన్ని యూజ్ చేస్తాం. అది శానిటేషన్ దాన్ని తేమలో ఉన్నప్పుడు ఇటు వర్షం పడుద్ది, అవును, భూమి అట్రాక్టివ్ చేసుకుంటుంది. అవును, ఆ టైంలో దాన్ని కొడితే ఇంకా ఈ బ్యాక్టీరియాస్ కానీ భూమిలో ఉండి ఇది ఆకు రోగం ఉంది, దీన్ని ఇంకా పుడుతుంది, అక్కడ బ్యాక్టీరియాస్ ఉంటుంది. ఆ బ్యాక్టీరియాస్ ని చంపేదానికోసం లైమ్ యూజ్ చేస్తాం. లైమ్ వాడాలి ఖచ్చితంగా. మనం వాడితే లైమ్ అనేది మంచిది. లైమ్ వాడటం కూడా ఈసీపీహెచ్ ని కూడా కొంచెం బ్యాలెన్స్ చేయడం పీహెచ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అదే హైడ్రేటెడ్ లైమ్ మనం దీనికి కూడా కొట్టుకున్నా గానీ మనకు రిజల్ట్ ఉంటది. ఇప్పుడు బొగ్గు కూడా చార్కోల్ దాన్ని కూడా భూమికి వేసేదాన్ని వేస్తున్నారు. కార్బన్ పర్సెంటేజ్ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటుంది. మనం రకరకాల పురుగు మందులు, రకరకాల ఎరువులన్నీ వాడి మనం భూమిని చంపేశాం కాబట్టి దాన్ని దాన్ని కొంచెం తీసుకురావాలంటే బ్రింగ్ బ్యాక్ అంటే దాన్ని రకరకాల వాడాలి. అది కరెక్ట్. అది దాన్ని ఇప్పుడు డ్రమ్ములకి వేసి ఇప్పుడు నేను చేస్తాం అనుకున్నా, నానపెట్టేసి నీళ్ళ ఇడుస్తా ఉండే డ్రిప్ రోడ్. అవును, డ్రిప్ లోకి వేస్తే పోతా ఉంటుంది. అవును, ఏమయ్యేదేమో. అవును. సో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే పిండి ఏమంటారో వద్దంటున్నారా? పిండి బయో, అది పిండి వేయచ్చు కదా, వేస్తే ఏం కదా, దానివల్ల బ్రైట్ రాదా? బ్లైట్ ఏం రాదు. బ్లైట్ అంటే ఎక్కువ నైట్రోజన్ ఉండే దాంట్లో వస్తుంది. ఇప్పుడు శనగ చెక్కలో నైట్రోజన్ ఉంటుంది. కేజీ వేసేపోతే అర్ధ కేజీ వేసుకోండి, అంతే వేయొచ్చు అంటారు. ఏం కదా, ఏం కాదు. ఇప్పుడు యాప్ పిండి ఉంది, యాప్ పిండిలో నైట్రోజన్ జాస్తి ఉంటుంది. 2 కేజీలు వేసేపోతే 1 కేజీ వేసుకోండి. ఇప్పుడు ఒక అర్ధ కేజీ కాయ ఇది ఉన్నాడు, ఒక అర్ధ కేజీ లేదా 1 కేజీ చిన్నగా ఒకేకుండా చిన్న వేసుకోండి. దాని బదులు కొంచెం ఇవి మనము 1034 1260 కొంచెం తక్కువ చేసుకుని ఇవి కొంచెం ఎక్కువ చేసుకునేదాన్ని ఇంకా ఈక్వల్ అవుతుంది. ఇది బయో, అది కెమికల్. ఇమ్మీడియట్ రియాక్షన్ కావచ్చు, కాయ పెద్ద కావచ్చు, అయితే ఎఫెక్ట్. ఇది నైట్రోజన్ ఉంది దీంట్లో, అయితే ఇది బయో నుంచి ఎఫెక్ట్ కాదు, భూమికి నిదానంగా ఇస్తుంది, చెట్టుకి నిదానంగా ఇస్తుంది. ఆ ఉద్దేశం పైన కొంచెం చెక్కలు పెంచుకొని చిన్నగా వేసుకుని బెస్ట్. ఒకసారే కాకుండా 2 సార్లు, ఒక్కొక్క మూట వేయకుండా. ఇప్పుడు నేనేం చేస్తా ఉన్నానంటే, ఇప్పుడు కాటన్ కేక్, కొంచెము యాపిండి, కొంచెం కానుకపిండి, కొంచెము శనగపిండి, చెట్టు 100 లీటర్కి ఒక 5-5 కేజీలు వేసుకొని దాన్ని బెల్లం వేసుకొని బాగా చేసుకొని కొంచెం దీంట్లో శోధించుకొని డ్రిప్ ముఖాంతరంగా ఇడుస్తాం. దాన్ని ఇంకా కాయ కలర్ వస్తుంది, షైనింగ్ వస్తుంది. బట్ దప్పమ అయ్యేదానికి కొన్ని ఏదో వీడియోలో చూస్తుంది, కెమికల్స్ ఇస్తే దప్పం కాదు అని చెప్తారు. బట్ దాంట్లోనూ కొంచెం ఇవి ఉంటాయి కదా, కెమికల్స్ లా ఏముంటుందో ఎన్పీకే గానీ ఉంటుంది కదా, మరి అవి ఇవ్వకుండా కాదుగా, దీంట్లోనే ఎన్పీకే ఉంటుంది. ఇప్పుడు కేక్ లోనే ఎన్పీకేనే ఉంటుంది. నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. బట్ అది కెమికల్స్ ఉండే దాంట్లో కొంచెం ఎక్కువ దప్పము కావచ్చు. దీన్ని ఇంకా సైజ్ ఇది వస్తుంది, కలర్ వస్తుంది. కలర్ వచ్చేదాన్ని ఇంకా వేస్తాం. ఇంకోటి బ్లైట్ ఉన్నప్పుడు నీళ్లు పెట్టొచ్చా పెట్టకూడదా? నీళ్లు పెట్టకూడదని ఏం లేదు, తక్కువ చేసుకున్నారు. నీళ్ళ లేకుంటే జీవనం చేయదు ఎట్లా. చాలా మంది వాటర్ ని 4-5 రోజులు స్టాప్ చేసేస్తున్నారు. 4-5 రోజుల్లో ఓకే, అది క్లైమేట్ ఉన్నప్పుడు. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మేము నీళ్ళు ఇడుస్తాను, లైట్ ఉన్నా కానీ వాటర్ ఇస్తా ఉండాలి. వాటర్ ఎక్కువ వేయడము, కొంచెం తక్కువ చేసుకుంటాం. నార్మల్గా ఇస్తాం. లేదంటే అది దానికి నీళ్లు కావాలి కదా, లేకపోతే దానికి ప్రాణం ఉంది కదా, నీళ్ళు ఇడకపోతే కాదు. బట్ అదే పనిగా ఇచ్చే బదులు 1 గంట బదులు 3/4 గంట పోతే ఇచ్చుకోవాలి, ఈ టైం చేస్తాం. ఇంకోటి ఇప్పుడు మన మామూలుగా ఇప్పుడు మీరు కూడా సరిగా చెట్టుని ఏంటంటే ఇంకా బలం పెట్టకుండా మీరు క్రాప్కి వెళ్ళిపోయారు ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా ఈ తాళ్ళు కట్టారు. ఈ తాళ్ళు అంటే బలాలు సరిగా దాన్ని ఏం కాలేదు. అంటే ఎందుకు మేము చేస్తామంటే సైన్స్ ప్రకారంగా ఈ కడ్డు ఉంది, ఈ పెన్సిల్ తప్పముండాలని, పెన్సిల్ తప్పముండాడు ప్రూనింగ్ చేయాలని. ఏమి 3/4 ఇంచు ఉండాలి ఒక కడ్ని, ఇంకా కడ్డికని వీటిని ఇంకా 3/4 ఇంచు ఈ లోపల ప్రూనింగ్ చేయాలని. బట్ లేబర్ అంత టెక్నికల్ ఎవరు లేరు. వాళ్ళు ఏం చేస్తారంటే కత్తెర చికెన్ తావలో కట్ చేసి వెళ్ళిపోతా ఉంటారు. అది ఈ కొనలా కాయలు వస్తాయి. ఇవి ఇక్కడ వచ్చి కాయలు వచ్చేటోళ్ళుకుంటే మనం ఇక్కట్లో కానీ చెప్పండి, ఇదే తడుచుకుంటుంది, ఎప్పుడో ఒక్కడితో అయితే. బట్ లేబర్ దీన్ని ఇంకా వాళ్ళ అవజ్ఞానం ఇంకా ఇప్పుడు ఇంత తెచ్చినారు ఇవి.
ఇప్పుడు ఈ కాయలు వస్తుంది, అవును, ఈ తూకానికి వెళ్ళి పడిపోతుంది. అవును, అప్పుడు మేమేం చేయాలో కట్టేయాల్సిపోతుంది, తప్పదు. మరి దీన్ని ఎనర్జీ ఇచ్చి కూడా దీన్ని ఎస్టాబ్లిష్ స్ట్రాంగ్ చేసుకోవాలి మీరు. అక్కడ అయితుందంటే ఎప్పుడు కాయ ఉంటుందో కాయ ఈడ్చేదే సరిపోతుంది దానికి. అవును, గడ్డికి పోదు తాక. అవును, ఎప్పుడు కాయ దాని పాడికి అది కొన్ని అన్ని స్వార్థమే ఉంటాయి. చెట్టు కూడా స్వార్థమే ఉంటుంది. దాని పాడికి అది కాయ ఈడ్చుకోవాలా, అది దప్పం కావాలా, అది సేవ కావాలా. అవునవును, ఇది అంతే అట్లా అవుతుంది. ఇప్పుడు ఈ కాయ తీసేసాం అనుకోండా, చెట్టు ఎట్లా వస్తుందంటే అట్లా వస్తుంది. అవునవును, చిక్కాపట్ట పెరుగుతుంది, చిక్కాపట్ట గ్రీనిష్ వస్తుంది, నీట్ గా ఉంటుంది. అవునవును, అప్పుడు ఎప్పుడు కాయ ఉంటుందో దాన్ని సారం పెరుగుతుంది, ఆ చెట్టు దానికి పెంచేయాలి కదా. అవును, అట్లా అయ్యి చెట్టు నుంచి. సో ఇదే కాకుండా ఇంకే ట్రిప్స్కి ఏమి ఇచ్చేసారు? ట్రిప్స్కి ఏమి కొట్టచ్చు అనుకున్నారు? ట్రిప్స్ కు మేము ఇవి డెలికేట్ కొడతాము. అది కొత్తగా ఇప్పుడు వచ్చింది, అది కొడతాము. 3-4 టైపులు ఉన్నాయి. అవి పొద్దునకు కొక్కిత ఈ సైపు కొడతాను. సన్నపన్ను కొట్టేకపోయలేదు. అలాంటి అవి కొట్టి దాని సూత్రము ఇంకా పోయలేదు. అప్పుడు అది లెర్నింగ్ స్టేజ్. అవును, ఎవడు చిన్నపిందులో అది కనుపొడుకుండా ఉండేట్లా. అది ఆ లోపల దూరుకొని ఏమన్నా అట్లా క్రాచెస్ అయిందంటే జీవిత పర్యంతం పారేది. అవునవును, అప్పుడు దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసేకపోం. అవును, అఫిడ్స్కి కాన్ఫ్డార్ కూడా పనిచేస్తుందని చెప్తారు. కాన్ఫ్డార్ ట్రిప్స్ పనిచేస్తుంది. ట్రిప్స్ వైట్ ట్రిప్స్ కొనంటే అది పనిచేస్తుంది. ఈ పొసురు పేనుకి అది పనిచేయదు. అవును, కొంచెం అంట్లో అయితే పోవచ్చు, పనిచేయదు వచ్చిగా. అవును, ఈ మధ్య ఏమి ఎక్కువ ఇవే మెయిన్. అవి ఏమో అడ్మైర్ అంటారు, తెలుసు? అడ్మైర్ పనిచేస్తున్నారు. అడ్మైర్ పనిచేస్తుంది, అడ్మైర్ ట్రిప్స్ పనిచేస్తుంది. అవును, అడ్మైర్ పనిచేస్తుంది, డెలికేట్ పనిచేస్తుంది, ఇంకా 2-3 ఉన్నాయి అవి పనిచేస్తుంది ఆ టైం. సో ఇది మెయిన్ అంటే రోగాలు మెయిన్ మీరు చెప్పిన మెయిన్ ఇంపార్టెంట్ రోగాలు. దీంట్లో బ్లైట్ కొంచెం కష్టమైంది, దాని గురించి చెప్పారు మీరు. బ్లైట్ కష్టం, దాన్ని కంట్రోల్ చేసేదే కష్టం. పూతలు చాలా మందికి ప్రాబ్లం వచ్చింది సంవత్సరం, మీకు కూడా వచ్చి ఉంటుంది మేబీ. పూతలు మాకే ప్రాబ్లం రాలే. ఫ్లవర్ సెట్టింగ్ కానీ ఎక్కువ ఫీమేల్ కానీ మేల్ కానీ ఎట్లా? ఫీమేల్ వస్తుంది, ఫీమేల్ వచ్చినప్పుడు ఉదిరిపోయి మేల్ వస్తుంది. ఇది ఫీమేల్ వచ్చే ఉదిరింది, మేల్ వచ్చింది. మేల్ వచ్చి ఆమె ఫీమేల్ వస్తుంది. బట్ మేల్ ఫీమేల్ కి ఏం డిఫరెన్స్? ఫాస్ఫరస్ ఎప్పుడు భూమిలో తక్కువ ఉంటుందో చెట్టుకి అప్పుడు ఎక్కువ మేల్ వస్తుంది, తిరిగి ఉదిరిపోయి ఫీమేల్ వస్తుంది. మెయింటెనెన్స్ ఇప్పుడు రెస్ట్ పీరియడ్ ఉంది. రెస్ట్ పీరియడ్ లో మెయింటెనెన్స్ ఉంటే క్లీన్ గా, అదే నీళ్లు ఇంకేంటి క్లీన్ ఇచ్చిపెట్టేది, ఇంకేమిట్లే ముందు కొట్టేదని ఇచ్చిపెట్టేది, మనం మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వకుండా ఉండేది. ఇట్లా ఎప్పుడు ఎరీబరిగా చేస్తామో అప్పుడు పూత తక్కువ వస్తుంది. మెయిన్ పూతలు రావాలంటే ఏం కొట్టాలి, ఏం చేయాలి? మెయిన్ పూతలు రావాలంటే ఫాస్ఫరస్ కొంచెం ఎక్కువ ఉండాలి. అంటే ఫాస్ఫరస్, మైక్రో న్యూట్రియంట్స్, ఇంకా లిక్విడ్స్ ఇంకేం యాడ్ చేసుకోవచ్చా? ఏం లేదు, లిక్విడ్స్ మామూలు. ఇది అదే మనం అనుకుంటాం కదా అప్పుడే బయో ఇడ్చుకుంటున్నారు. అది మేలు. అది 15 days మంత్లీ ఒక్కిత ఇడ్చుకునేది ఇంకా చాలా ఉత్తమమైన పని. పూతలు వస్తాయి, పూతల తర్వాత మళ్ళీ కాయలు అయితే ఈజీగా వస్తుంది. అంటే చాలా మందికి పూతలు డ్రాప్ అయినాయి, కాయలు డ్రాప్ అవుతున్నాయి. పూతలు దీంట్లో వరం ఏమంటే 3 నెలల వరకు పూత పోస్తుంది. 3 నెలలు వచ్చింది పూత, ఇది కంటిన్యూస్ గా 2-3 ట్రిప్లు వస్తుంది పూత. 3 నెలల ఛాన్స్ ఉంది. మనము అకస్మాత్ ఒక కిత ఫెయిల్యూర్ అనుకో, రెండో కితన మనం నుంచి హుషారు పడి రెండో కితన పూత తీసుకునే దానికి అవకాశాలు. ఎట్లా తీయచ్చు చెప్పండి? అదే కొంచెం మైక్రో న్యూట్రియంట్స్ కొంచెం ఎక్కువ కొట్టుకోవాలా, స్ప్రే చేయాలా. అప్పుడు ఫాస్ఫరస్ ఏమన్నా చిక్కింది కదా అది చేసుకోవాలి. చెప్పండి ఫాస్ఫరస్. ఇది 1261 అప్పుడు దాంట్లో యూరియా తక్కువ ఉంటుంది. 61 ఫాస్ఫరస్ లిక్విడ్ చేసుకుని కొట్టాలి. లిక్విడ్ అయినా భూమికైనా ఇడ్చుకోవచ్చు. ఇట్లా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే అదే పూత వస్తుంది. పూత తెచ్చేదానికి 50 మెడిసిన్లు ఉరికే చెప్తారు, అది కొట్టండి ఇది కొట్టండి. ఆ గర్భంలో ఉంటే వెళ్ళొచ్చే దానికోసం ఏమైనా విప్పులు అవేవో వాడతాం. అవును, బట్ తేవాలంటే ఇవే. మీరు లాస్ట్ ఇయర్ విప్పులు వాడారు? విప్పులు ఏమేమో వాడాము మేము, వేరే మందులు. మీరు ట్రయల్స్ చాలా చేశారు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ దేవుడు మీకు ఫ్రీగా ఇచ్చాడు, అది వేరే విషయం. అది సో ఈ ఫాస్ఫరసే కాకుండా ఇంకా వేరే మైక్రో న్యూట్రియంట్సే కాకుండా ఇంకేదన్నా B6 అంటారు ఇవాళ రేపు, మీకు తెలిసే ఉంటుంది. B6 అవన్నీ అవి ఇస్తాం, అది ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఇస్తేనే మీకు
అంటే గ్రోత్ రెగ్యులేటర్. అది ఒక టైప్. ఒకవేళ పూత రాలేదు అనుకోబ్బా, నా సపోజ్ మా చేలో పూత రాలేదు, ఒక రైతు ఉన్నాడు, అతనికి మనం ఏం చెప్పొచ్చు మామూలుగా? అదే గ్రోత్ రెగ్యులేటర్స్, అదే ఇవి ఉప్పులు కానీ అవే గ్రోత్ రెగ్యులేటర్స్ అవి 4 టైపుల్లో 4-5 కంపెనీలు ఉన్నాయి. చేసుకుని న్యూట్రియన్స్ కలిపి మైక్రోన్ కలిపి ఇచ్చేస్తే వచ్చింది. అదే సపరేట్, ఇదే సపరేట్, అదే అన్ని సపరేట్ కొట్టుకోవాలి. కొట్టుకోనాలా, కొంచెం భూమికి ఏడుచుకోనాలా, ఇట్లా చేసుకుంటే వస్తుంది. అవకంగా మెయిన్ రెస్ట్ పీరియడ్ లో మనం ఇచ్చేదానికి మొదలుగా కాయ అయిపోతానే ప్రూనింగ్ రెస్ట్ కటింగ్ వేసేసి రెస్ట్ కి నీళ్ళు ఇడకుండా మనం చేసుకుంటాం. ఆ మధ్యలో కొంచెం ఎక్కువ జాగ్రత్త పడాలి. సో ఫ్లవర్ అన్న వాళ్ళకి ఎన్ని ప్రాక్టీస్ చేస్తే ఫ్లవర్ ఆటోమేటిక్ వచ్చింది. మరి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది చాలా మందికి. ఫ్లవర్ డ్రాప్ అయితే ఇంకా ఒకదానం కాదు, నీళ్ళు ఎక్కువైనా డ్రాప్ అవుతుంది, నీళ్ళు తక్కువైనా డ్రాప్ అవుతుంది. నీళ్ళు చాలా ఇంపార్టెంట్. నీళ్ళు ఎక్కువైనా కూడా డ్రాప్ అయిపోతుంది, నీళ్ళు తక్కువైనా డ్రాప్ అయిపోతుంది. క్లైమేట్ ఏమన్నా ఇట్లా మూసుకొని వాన ఏమన్నా జాస్తి ఉంటే అప్పుడు డ్రాప్ అయిపోతుంది. దానికి ఎండ కావాలి కదా, అది ఉత్పత్తి చేసుకోవాలి కదా భోజనం. అవును, అప్పుడు డ్రాప్ అయిపోతుంది. ఓకే, వాటర్ ఎప్పుడు కావాలి, ఎట్లా కావాలి, ఎట్లా తెలుసుకోవాలి? భూమిని బట్టి, కాయను బట్టి, భూమిని బట్టి. భూమి కొంచెం బంక నేలగానే ఉంటాయి, అవకి నీళ్లు తక్కువ చేసుకోవాలి. భూమి మొన్న ఇట్లా పట్టుకున్నప్పుడు పిడికిడికి రాకూడదు. ఇట్లా ముద్ద అయిందంటే అది తేమ ఎక్కువ ఉంది, అప్పుడు ఎక్కడ కూడకూడదు. ఇట్లా ఇడిస్తే పుడైపోతే అప్పుడు తేమ తక్కువ ఉంది. మట్టిని పట్టుకుని ఇట్లా టెస్ట్ చేసుకోవాలి. మనకి తెలుస్తుంది మన భూమి ఎగితేమి ఎన్నాళ్ళకి ఇడుచుకోవాలా అనేది. ఎరేబెరిగా ఇచ్చిపెట్టి ఇచ్చేది ఎట్లా చేయకూడదు. ఈ రోజు గంట పొద్దు ఇడుచుండమా, ఒక దినం ఇచ్చి ఇంకో దినం ఒక గంట పొద్దు ఎక్కువ పోకూడదు. ఏమి పూత అంతే సెట్ అయ్యే వరకు ఆమెటి కొంచెం రైస్ చేసుకుని పోతా ఉంటాం. ఎక్కువ మెన్యూర్ ఇచ్చేది ఇవి చేసినా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ముందుల్లో మనము హెవీ డోసేజ్ కొట్టేది ఇవన్నీ చేసుకోకుండా చూసుకోవాలి, జవాబుదారీగా చూసుకుంటే. ఓకే, ఫంగిసైడ్స్ మంచిగా అంటే బాగా చేస్తే ఇది బాగా పనిచేస్తుంది, ఏది చెప్తారు? ఒక ఫంగిసైడ్ చెప్పండి, ఏదన్నా బెస్ట్ మీ ఫేవరెట్, మీరు ప్రాక్టికల్ చూసిన ఫంగిసైడ్. మాకు ఏమన్నా కంపెనీలకే పోదాం, మేము లోకల్కి పోయాలి. అదే ఏదని పనిచేస్తుంది ఫంగిసైడ్ ఉండే, అదే స్కోర్ నెంబర్ 1 అన్నిట్లో పనిచేస్తుంది. కవచం పనిచేస్తుంది, రెడామిల్ పనిచేస్తుంది, తాకత్, గ్రోయిట్ పనిచేస్తుంది, టిల్ట్ గానీ రెండు టిల్ట్, గ్రోయిట్ వేరే టిల్ట్ వేరే. గ్రోయిట్ కొట్టేది అప్పుడే చూపిస్తుంది కదా మధ్యలో, పనిచేస్తుంది. అవును, టిల్ట్ పనిచేస్తుంది. ఇవన్నీ పోతా ఉంటాము. తాకత్తు, అవుతారు, ఇట్లావన్నీ కొట్టా ఉంటాం. ఆ సీజన్ పట్టి వాన ఎక్కువ ఆ ఊడరు వచ్చి. మీరు చెప్పిన మందులన్నీ ఒక షెడ్యూల్ పెట్టుకుని కొట్టుకుంటా ఉండాలి. రోగం పడ్డదాకా చూసుకోవద్దు. ఫస్ట్ నుంచి మన వాళ్ళు ఏం చేస్తారంటే రైతులు ఎప్పుడైతే కాయ కొంచెం క్రాక్ వచ్చి మచ్చ వచ్చిందో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. అట్లా కాకుండా అప్పుడు ముందు కాదు, ముందలకి ఇట్లా అద్దె ఎత్తినా కూడా పోదది. సో మనం క్రాప్ ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం కోర్స్ చేసుకుని కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉండాలి. అప్పుడు నీకు అది రాకుండా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఈ పొద్దు కొట్టే ముందు నెక్స్ట్ పొద్దు దాని మధ్యలో మైక్రో ప్లానింగ్ చేసుకోవాలి. చెట్టుకి అదే కొడతా పోతా ఉంటే చెట్టు తాకత. అవును, దానికి ఇప్పుడు మనము భోజనం చేసేటప్పుడు మధ్యలో స్నాక్స్ అవి తీసుకుంటాం కదా, ఆ టైప్ ఇది ఉండాలి. మైక్రోన్ ఉంటుంటే ఉండాలి. అవన్నీ వేసుకుంటేనే. మరి ఫర్టిగేషన్ చెప్పండి. ఫర్టిగేషన్ మేము ఇది తీసుకుంటాము, ఎరువు, పశువుల ఎరువు తీసుకొని ఒకసారి గుడ్డ వేసుకొని దానికి ఎర్రమన్ను మిక్స్ చేసుకొని ఒక 2-3 నెలలు ఇచ్చి పెట్టేస్తాం దానికి క్లీన్ గా. అప్పుడే సూడోమోనా అవి దాంట్లోకి వేసేసి ఉంటాం. వేసేసి బాగా మురిగేదంగా ఉండి ఈ రెస్ట్ పీరియడ్ లో వేపించేస్తాం. రెస్ట్ పీరియడ్ లో వేపించేసి కొంచెం నీళ్లు పెడతాము. నీళ్లు పెడితే బాగా కరుగుతుంది. అది కరిగేసి చెట్టును బాగా ఏడ్చుకుంటుంది. అప్పుడు ఇవే చెక్పోను డిఏపి పొటాష్ అవన్నీ చెక్తాయి. డిఏపి పొటాష్ ఎప్పుడు అంటే ఈ ప్రూటింగ్ చేసేకి ఇంకేమి ఇంకా 1-10 దినాలు ఉండగా అప్పుడు వేస్తాం. ఏదంటే ఇది ఎరువుగానే బయో, ఇది కెమికల్. ఆ రెండు రియాక్షన్ కాకుండా ఉండి అనే ఉద్దేశం పైన ఇంకేం 15 దినాలకు 20 దినాలకు ఇది ప్రూనింగ్ చేస్తామనగా అప్పుడు డ్రైన్ చేసుకుని డిఏపి పొటాష్ మైక్రో న్యూట్రియన్స్ అవన్నీ వేసుకొని మూసేస్తాం. అప్పుడు కొంచెము అట్లే ఉంటుంది. డ్రిప్పులు ఇవ్వకుండా ఓన్లీ చెట్టు కాడ వేసి మూసేస్తారు. డ్రైన్ చేసుకొని డ్రిప్పుల కాడ ఇచ్చేది ఎప్పుడో మేము పూత అంతా వస్తుంది కదండి, అప్పటి నుంచి అవుట్లకు స్టార్ట్ చేస్తాం. అందువరకు భూమిలోనే 2-3 కితాలు కొట్టేసుకుంటాం. దానికి ఇయర్కి కావాలి కదా, ఎరువు ఇడ్చుకోవాలి కదా, ఆ ఉద్దేశం పైన ఇడ్చుకుంటాము. దాని ఈ మధ్యలో ఒకటి అవి ఇవి చూడమను ఇది వస్తుంది, ఒట్టిగా కలిపేవాళ్ళు కంపెనీ దీనికి ఇస్తారు, జీకేవికి కదా,
అవి లీటర్కి సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడే అండ్ 50 పిఎస్బి అదే 50 బిలియన్ కౌంట్ అన్నారుగా అయినలేండి, అది ఒక కిట్ తెప్పిస్తాము. అక్కడ 200 చిల్లర లీటర్ ఇస్తారు. అవి డ్రిప్పులకు వదులుతూ ఉంటాం. నెలకి 15 నెలలకి అవకాశమైనట్లు. ఇప్పుడు ఈ కెమికల్స్కి దానికి మధ్యలో ఒక 15 నెలల డిఫరెన్స్ కావాలా, అప్పుడు ఒకే కిత అవి పొంచేయవు. ఆ మధ్యలో ఒక కిత వదులుకుంటా ఉంటాం. నుంచి చేసుకోకుండా చివరిలో ఒక కాయ కొంచెం ఈ సైజు రాగానే వాళ్ళు ఎమ్మటే ఒక 4-5 బ్యాగులు వేసేసి చూస్తున్నారు వస్తుందా రాదని చెప్పి. ఫస్ట్ నుంచి చేసుకుంటా పోతేనే కాయ సైజు వచ్చుద్ది, బరువు వచ్చుద్ది. కాయ చాలా మంది బరువు కూడా అట్లా కాయలు ఉండే చుట్టానికి ఇంతలా ఉంటున్నాయి కానీ సైజులు. అది దానికి ఏంటి యాక్చువల్లీ అందరు చాలా మంది అడుగుతున్నారు దాన్ని. కాయ చూడటానికి చాలా ఉంటది కానీ తీరా దాన్ని వెయిట్ చేసేటప్పుడు ఏంటంటే పాపం టన్నేజ్ తగ్గిపోతుంది. మెయిన్ కారణం ఏమంటే ఇప్పుడు ఈ చెట్టు కెపాసిటీ అంతా ఒక 50 నుంచి 60 కాయలు. దానిపైన నాకు 200 కాయలు కావాలంటే సైజు రాదు. నువ్వు దాంట్లో టోటల్ మెన్నీరు మూట ఎత్తుకుని పోతే కుమిరించినా కూడా అది రాదు. అంటే ఫస్ట్ నుంచి ఉన్న కాయలు కానీ సార్ ఫస్ట్ నుంచి చేసుకుంటూ రావాలి, కొంచెం చేసుకుంటాం. షెడ్యూల్ చేయాలి ప్రోగ్రామింగ్. దానికి పట్టి చెట్టు పట్టి కాయలు ఇచ్చుకోవాలి. అవును, మనం ఎంత ఫర్టిలైజర్ వేసుకున్నా 20 వేసుకున్నా కూడా చెట్టు పట్టి కాయలు పెట్టుకోవాలి. ఎక్కువ కాయలు పెడితే దానికి ఆ చెట్టు కెపాసిటీకి సాకాలి కదా. మనకి 2 బిడ్డలతో మనం సాకవచ్చు, 4 బిడ్డలతో సాకేది కదా, సాధ్యం లేదు కదా. ఆ రీతి చెట్టు అంతే, దానికి ఎక్కువ ఎవడు కాయలు పెట్టుకుంటాం సైజు రాదు. అంటే అన్ని రకాల మైక్రో, మ్యాక్రో, ప్రైమరీ అన్ని వదిలితేనే నీకు అన్ని రకాల సైజులు గానీ, కలర్ గానీ, టెక్చర్ గా అన్ని ఇచ్చుద్ది. అట్లాగే ఈ మధ్య ఏదో మందు కంపెనీ ఎవరైతే మన ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఏదో ఒక బుడ్డిచ్చి ఇది కొట్టరాబాయ్ మొత్తం అయిద్దని చెప్తున్నారు. అంటే మొత్తం కొంచెం తప్పు దోవ పట్టిస్తున్నారు రైతుల్ని. అంటే వాళ్ళకి అసలు మైక్రో న్యూట్రియన్స్ ఏంటో తెలియట్లేదు, రెగ్యులర్ ఎస్ఓపి, ఎంకేపి, ఎంఓపి అయ్యంటే తెలియట్లేదు. ప్లస్ ఇంకా వేరే సీవీడ్ గానీ, హ్యూమిక్ గానీ ఇవన్నీ కూడా పెల్విక్ అయితే తెలియట్లా. సో ఆ బుడ్లో ఏదో వాళ్ళు అమ్మిన బుడ్డు తీసుకెళ్లి కొడితే రాదుగా, సైజులు రావుగా. ఆ విధంగా లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు మోసపోతున్నారు. వాళ్ళ కాయలు ఓన్లీ 150కి ఆగిపోతున్నాయి. అప్పుడు ఆ రేట్ తగ్గిపోతుంది, రేట్ ఎవడు పెట్టడు. ట్రేడర్ ఏంటంటే ఇతన్ని తినేస్తారు పూర్తిగా. సో దాన్ని కాకుండా ఉండాలంటే మీరు ప్రాపర్ గా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మీరు చెట్టుని కాయలు ఎక్కువ ఉంటే యూనిఫామ్ ఫర్టిగేషన్ చేసుకుంటూ పోవాలి. ఫర్టిగేషన్ చేస్తాము. ఈ కాయలు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం సైజ్ తక్కువ ఉండే అట్లా తీపిచ్చేస్తాము. ఈ 2, 3, 4 కాయలు ఒక్కత వచ్చేస్తాయి. దాంట్లో ఒక్కొక్క తీసేసి 2 కాయలు లేకపోతే 1 కాయ 3 కాయలు అంత మాత్రం పెట్టుకుంటాము. కాయలు వీక్ ఉండే కాయలు తీసేస్తాం. ఒక రేంజ్ లో ఉండే కాయలు పెట్టుకుని ఒక చిన్న గ్రేడింగ్ చేసుకోవాలి. చెట్టు మీద కూడా చూసుకోవాలి, మనం వీక్ ఉండే తీసేసుకోవాలి. ఒకవేళ స్పాట్స్, రెడ్ మార్క్ ఉన్నా కానీ తీసేసుకుంటే బెటర్. బెండ్ గా ఉండే కాయలు వస్తాయి. చిన్నగా తీయద్దు నేను, ఇది బెండ్ ఉంది, ఇది అవునవును, ఇది చిన్న కూడా తీసేది. అవును, ఇప్పుడు చూడు కలర్ వచ్చినా కూడా ఇంతే ఉంటుంది. ఇంతే ఉంది, అది అంటే మెచ్యూర్ కాలేదు, మెచ్యూర్ కాయలేదు, ఇవన్నీ వేయలేదు. ఇప్పుడు చిన్నవాడు అంతే తీసి పారేయలేదు. అవును. ఇప్పుడు రెడ్డి గారు ఈ స్టేజ్ లో ఇప్పుడు మీరు బలాలు పెట్టాలంటే ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు? బలం అంటే కాయ సైజు రావాలి, బాగా బరువు రావాలంటే ఇప్పుడు మేము ఇది వదులుతాము. మేము 50 to 34 వదులుతాము. అంటే 050 to 34, 0050 అనేది కంపల్సరీ వదలాలి. ఆ 2 వదలాలి మేజర్. ఇప్పుడు వరి 050 వదులుతాం కొంచెం పైన. అంటే పొటాష్, అదేలేండి పొటాష్ 0050 ఫాస్ఫరస్ ఉంటుంది. అవును, దాన్ని మనం ఎస్ఓపి అంటాం. దాన్ని ఎస్ఓపి 0015 ఇంకోటి ఎంకేపీ అంటాం. మీరు చెప్పే సార్ ఎంఏపీ, ఇందాక మీరు ఎంకేపీ అవసరం లేదు. ఎంకేపీ అవసరం ఏం లేదు. అదే ఎప్పుడైనా ఎంఏపీ వదలాలి. మీరు చెప్పింది 52 అది ఎంఏపీ పొటాష్. 50 to 34 ఫాస్ఫరస్ పొటాష్. అదేముంటది పేరు? ఎంకేపీ అదే ఎంకేపీ. సో ఎంకేపీ దాంతో పాటుగా ఎంఏపీ కూడా వదలాలి. ఎంఏపీ వదిలితే నీకు కలరు అన్ని రకాల టెక్చర్ గానీ అన్ని రకాల సైజులు గానీ పెరుగుతాయి. గింజలు కలర్ వస్తుంది, రసం వస్తుంది, రసం వచ్చుద్ది, బరువు పెరుగుద్ది, బాగా బరువు పెరుగుతుంది. బరువు పెరగడం ఏం చెప్తారు? మెయిన్ కాల్షియం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాల్షియం కావాలి చెట్టు. కాల్షియం, బోరాన్, జింక్, పొటాష్ ఇవన్నీ వదులుతా ఉండాలి. ఓకే. సో ఇప్పుడు చాలా మందికి ప్రాబ్లం మెయిన్ వేధించేది ఏంటంటే అన్ని పెట్టినా కానీ సైజులు రావట్లేదు. అంటే ఎక్కడ లోపం ఉందంటారు? అన్ని పెట్టి అన్ని షెడ్యూల్ ప్రకారం చేసినా గానీ చాలా మందికి సైజులు రావట్లేదు, సైజు పెరగట్లేదు. దాంట్లో ఏరు వాళ్ళకి ఏమన్నా డెడ్ అయినా కూడా అట్లా
ముందు వేరు వ్యవస్థ అబ్జర్వేషన్ సరిగ్గా లేకపోవటం. ఇప్పుడు మీరు ఎక్కువ ఫర్టిలైజర్ వేసినా కూడాను అవి చచ్చిపోవడం, తీసుకోదు. ఎక్కువ నీళ్లు వేసినా కూడాను ఏరు చచ్చిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్లు సాయిల్ దగ్గర ఫర్టిలైజర్ మీరు డ్రించింగ్ చేసుకున్నా అంటే వేసేసినా గానీ అంత తీసుకోదు. అది చిన్నగా తీసుకుంటే తక్కువ తీసుకుంటది, అంతే కదా? అంతే తీసుకుంటుంది. బట్ ఏరు ఎప్పుడు మనము చెట్ల వైట్ రూట్స్ చాలా ఉండాలి. వైట్ రూట్స్ పెరగాలంటే ఏం చేయాలి చెప్పండి? వైట్ రూట్స్ అంటే హ్యూమిక్ యాసిడ్ వేయాలి. హ్యూమిక్, పెల్విక్, సీవీడ్ యాసిడ్, హ్యూమిక్ యాసిడ్ ఇట్లా అవి ఎప్పుడప్పుడు వదులుతా ఉండాలి. అదే ఇప్పుడు మనం అనుకున్నట్ల ఇవి దీన్ని ఇంకా తెచ్చేస్తామే, అవి కొంచెం వేసేదాన్ని ఇంకా అదే రూట్స్ బాగా డెవలప్ అవుతుంది. అది బాగా డెవలప్ అవుతుంది. ఆ టైప్ మెయిన్ రూట్స్ ఇంపార్టెంట్. దీంట్లో మెయిన్ రూట్స్ ఉండాలి. రూట్స్ కొసం మందు కొట్టేదాన్ని ఇంకాను కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. బట్ కొసం మంది యావది కొట్టాలని ఉండాలా? ఏది కొట్టాలి చెప్పండి? మేమంతా ఇది బాస్తా కొడతాం. బాస్తా ఇది మంచిదా? బిఎస్ఎఫ్ వాళ్ళది? బిఎస్ఎఫ్ వాళ్ళది అదే ఎఫెక్టివ్ ఉందా బాబు? అదే వస్తుంది. బట్ ఎక్కువ కొట్టకూడదు, ఏం లే పరిస్థితి ఇది కొట్టాల్సి పడుతుంది. అవును, ఈ మధ్య అది వదులుతా ఉన్నాం. అవును, ఈ మధ్యలో ఇదేవరో మన ఏడ చూస్తే అదేమో గోమూత్రంలోకి అవును లైము సున్నమును కొంచెం వేసుకుంటే అని చెప్పి అది నానపెట్టి పెట్టిందాను. అవును, దాన్ని ఒక ట్రయల్ చూస్తాను. అది కూడా అది అట్లా ఏమన్నా. సో మీరు జనరల్గా ఏంటంటే ఇది కూడా చేస్తున్నారు, ఇది మన వీటి సైడ్ కూడా కొడుతున్నారు. కొట్టకపోతే కంట్రోల్ చేయలేము. ఎలాంటి లేబర్ ప్రాబ్లమ్స్ చాలా కష్టం. లేబర్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు లేబర్ తక్కువ చిక్కుతారో అప్పుడు ఇదంతా అయిపోతుంది. కొట్టకూడదు, ఏం చేస్తావు లేదు. అందుకోసం సో ఇప్పుడు పైన తిప్పించి ఏమైనా చేస్తా ఉన్నాం. అవును, ఇదే కాకుండా రెడ్డి గారు ఇప్పుడు సైజులు పెంచాలంటే మీరు చెప్పిన షెడ్యూల్ ఫాలో కావాల్సి ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ధాన్యం వేస్తున్నారు. వాళ్ళ గురించి వాళ్ళకేం మెసేజ్ ఇస్తారు మీరు? అందరూ ధాన్యం అంటే ఇప్పుడు అందరు రైతులు ఏంటంటే డబ్బులు ఉన్నాయి దాంట్లో, చలో 40 రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి ప్రతి వాళ్ళు ఇప్పుడు ధాన్యం పెట్టారు, అందులో ఉన్నారు. తొందర లేదు, అందరికి పెట్టినా నడుస్తుంది. అది మామూలు రైతుకు వచ్చింది, అదే పెట్టాలనేది సంపాదించాలనేది ఉండేది. మార్కెటింగ్ వాళ్ళు ఎలాంటి యొక్క ప్రికాషన్స్ తీసుకోవాలి? పెట్టేవాళ్ళు ఓకే ఫైన్ పెట్టుకోవచ్చు, ఎలాంటి చేస్తే మంచిది? జాగ్రత్తగా ఉండాలా, డైలీ చూడాలా. దాంట్లో ఏమి ఆకులో మారుతా ఉంది, ఈ పొద్దు గ్రీనిష్ ఉండాలి, ఫుల్ గ్రీనిష్ ఉండాలా. ఏమైనా మారుతా ఉంది అంటే వాటికి ఏమో డిసీజ్ ఒక అంశం తక్కువ ఉంది అక్కడ, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. అవును, ఫుల్ఫిల్ చేయాలా. భూమికి వదిలేటప్పుడు ఎక్కువంటే ఒలుగుళ్ళు కొంచెం ఇప్పుడు 5 కేజీలు ఎంకేపీ ఒక 5 కేజీలు ఎకరాకి వదులుతాం. దాన్ని పెట్టి బాగా రాని చెప్పి 10 కేజీలు వేసేది ఇవన్నీ వేస్ట్, డబ్బులు వేస్ట్ అంతే. భూమిలో ఉంటుంది అంతే, భూమి పోతుందో కెరిగేలేదు. ఆ కెరగాల అంటే దాంట్లో ఉండేది మనం అనుకున్నట్లు చూడడం మనం కనిపిస్తే అది కరుగుతుంది, భూమిలో కరుగుతుంది. వాము ఏమో ఒకటి ఉంది, అవి అంతా ఇడుస్తూ ఉంటే భూమిలో కరుగుతుందనే ఉద్దేశం పైన అవుతా ఇడ్చి. సో ఇవన్నీ మీరు అని చెప్పిన ఫాలో చేస్తేనే ధాన్యం అనేది సక్సెస్, లేకపోతే ఫెయిల్ అయింది. ఓకే, వాట్ ఈస్ ద ఫైనల్ సీక్రెట్స్? ఇన్ని సంవత్సరాలు మీరు చేస్తున్నారు, మీకు కొన్ని దెబ్బలు తగిలినాయి, మీకు కూడా మీరు మళ్ళీ లేసారు, మళ్ళీ కింద పడ్డారు, మళ్ళీ లేసారు. మీరు ఎంత నాలెడ్జ్ ప్రాక్టికల్ ఉన్న వాళ్ళు మీరే లేస్తున్నారు, కింద పడుతున్నారంటే మీరు ఏం చెప్పబోతారు ఫైనల్ గా? చెప్పండి లాస్టింగ్ గా. అంటే ఏం చేయొచ్చు, ఇది చేయొద్దురా బాయ్, లాస్ట్ ఇయర్ నాకు ఇది జరిగింది, మీరు చేద్దాం, ఇట్లా చేసుకోండి, నేను ఇట్లా అబ్జర్వ్ చేశాను. ఒక సైంటిస్ట్ లాగా మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? అదేం లేదు, మనము మెయిన్ జవాబుదారిగా కొంచెం ఫస్ట్ ఇంకనే ఇప్పుడు ఎడివిన్నాము షెడ్యూల్స్, అదే ఒక్కిత ఎడివిన్నాము. రేపు పొద్దున్న దానికి తెలుసుకోవాలి, రేపు పొద్దున్న బ్లైట్ వస్తుంది, నెక్స్ట్ వస్తుంది, దానికి ఫస్ట్ ఇంకా ఏం చేయాలా, పూత వచ్చిన వాటిని ఇంకా దానికి ఏం కొట్టుకోవాలా అనేది ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. అంటే రోగం వచ్చిందా చూడకుండా ముందు నుంచి కొట్టుకుంటూ పోవాలి. ఇప్పుడు నా తోటలో బ్లైట్ లేదు అని చెప్పి ఏడాది అమారిస్తుంది, రాదులే అని వచ్చేసా. బట్ అంతకే ఇచ్చి పెట్టలేదు కదా. అవును, దాన్ని కంట్రోల్ చేసేదానికి మనం సతత ప్రయత్నం చేయాలి. అవును, అప్పుడు చేసినా కానీ కాదు, అది కాదు, ఇప్పుడే నుంచే వెళ్ళాలి. వెళ్దాం, అది మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇది రియల్ సోదరుల అన్నగారు చెప్పింది కరెక్ట్. ఇది ఆయన సొంత ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు మీకు. ఈజ్ పక్క చేయాలకు పోయి కూడా చూడ్డాయన, ఆయన చేలో రకరకాల ప్రయోగాలు చేసి అవన్నీ మీకు చెప్తున్నాడు. దయచేసి ఆయన చెప్పి అందరూ ఆయన నెంబర్ వేయండి, మాట్లాడతా ఒకళ్ళంటే ఏం మాట్లాడతారు, కానీ ఇంతమంది నెంబర్లు ఇచ్చి అతన్ని మానసికంగా అతన్ని బాధ పెట్టడం కూడా తప్పు. ఇంక నెంబర్లు ఇవ్వాలి ఈ లేవు సోదరులారా, వీడియో చూడండి ఆయన చెప్పిన నేను దయచేసి మాట్లాడుతున్నారు. కానీ మరి ఈ మధ్య తెలిసినంత మరి ఎక్కువ మంది ఎక్కువ కాల్స్ చేసి కూడా ఇడిపిస్తున్నారు మిమ్మల్ని, నాకు అర్థమైంది. సో ఇప్పుడు ఇంకా ఇది నెక్స్ట్ చెప్పండి, ఇంకా కంటిన్యూషన్ అది మర్చిపోయినది. తర్వాత అదే మనము ఈ ఫస్ట్ ఆపరేటింగ్ స్టార్ట్ చేయాలి. దాన్ని ఎట్లా అంటే ప్రతిదీ ఫస్ట్ నుంచి వెళ్ళాలి.
స్టార్టింగ్ నుంచి వ్యవసాయం అంటే ఈ పొద్దు అయిపో అనేది కాదు, రేపొద్దున ఏం నేర్చుకుంటాం, దాన్ని ఇంకా ఏం నేర్చుతాం, ఎవరు విచారించాం, మందిమే ప్రొఫెసర్స్ కాదు, అవును, మనకి ఇంకా ఎక్కువ ఉంటారు, వాళ్ళు తెలుసుకుంటారు, నేను తెలుసుకుంటాను. డాక్టర్ లేకుండా పట్టించుకోవచ్చు అంటున్నారు చాలా మంది డాక్టర్స్. ఉండొచ్చు, నేను లేదు అనలా, ఎక్స్పీరియన్సే ఎక్కువ. బట్ డాక్టర్స్ వాళ్ళు అంత పెట్టి చదివిండేది ఎందుకో, వాళ్ళు ఏమి రీసెర్చ్ చేసినది ఎందుకు, వాళ్ళు ఏమి ఊరికే చేయరు కదా. అంటే వాళ్ళు ఏదో అట్లా పోయి ఎట్లా వచ్చే సర్టిఫికేట్ తెచ్చుకోరు కదా యూనివర్సిటీ. ఇప్పుడు నేనున్నాను రెడ్డి గారు, ఐఎమ్ గ్రాడ్యుయేట్, అగ్రికల్చర్ చదువుకున్న గ్రాడ్యుయేట్ నేను. ఓకే, ప్లస్ ఎంబీఏ ఏదో చేసినా అయిన తర్వాత ఫారెన్ ఏదో వచ్చాం, కానీ మేము అగ్రికల్చర్ చదువుకున్నాం. సో చదువుకున్నాం కాబట్టి నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నాను, మీరు నాకేం చెప్తున్నారు, మన ఇద్దరం అర్థం చేసుకుంటున్నాం. అలాంటి రోగం అంటే టక్కని చెప్పేస్తున్నాం, అర్థం చేసుకున్నాం. సో అలాంటి వ్యక్తి అనే అతను ఏంటంటే ఎవరైనా, మనమనే కాదు ఎవరైనా ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు, ఏజీబీఎస్ చదువుకున్న వాళ్ళు ఇస్తుంటే వాటితో ఏంటంటే వ్యవసాయం కలిసి చేస్తే సక్సెస్ ఉంటుంది, కానీ ఫెయిల్ అయితే ఉండదు. ఎందుకంటే రైతు బై బర్త్ అతను చదువుకోలేదు కాబట్టి, అగ్రికల్చర్ చదువుకోలేదు కాబట్టి, అగ్రికల్చర్ అంటే కూడా దీన్ని 4 సంవత్సరాలు చదువుకోవాలి, దీనికి పెద్ద ప్రోగ్రామ్. మెడికల్ కంటే కష్టం అగ్రికల్చర్. సో మీరు ఫైనల్గా ఏంటంటే ఒక ఎవరినో కొట్ట నాలెడ్జ్ పెట్టుకోవాలి, తప్పేం కాదు. ఇవాళ రేపు 10,000 ఇస్తే ఏడబోతాయని చెప్పి అవి కూడా ఇట్లా చివరికి మునిగిపోతున్నారు వాళ్ళు. వాడికి ఆ రోగం ఏంటో తెలియట్లేదు రైతుకి అబ్జర్వ్ చేయలేడు కదా, మరి రోగాలు అన్ని చెప్పలేడు కదా ఏ రోగం. ఇప్పుడు మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీరే కింద పైన పడుతున్నా. సో ఇవన్నీ ఎందుకంటే ఓవరాల్ ఏంటంటే అబ్జర్వేషన్ తో పాటు షెడ్యూల్స్ తో పాటు నాలెడ్జ్, సిమ్టమ్స్ అన్ని తెలుసుకుంటేనే మనం ఇది చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. సక్సెస్ కావాలంటే ప్రాపర్ గా 100% నాలెడ్జ్ ఉంటేనే ఈ క్రాప్ కి వెళ్ళాలి, లేకపోతే వద్దు. అంటే మీరు ఓను చెప్పండి, మీ మాటలు చెప్పండి. అవును, మన నాలెడ్జ్ కావాలా, నాలెడ్జ్ మన దగ్గర లేకుండా తెలుసుకోవాలా, ఒక్కిత తెలుసుకోవాలా. కొంతమంది 5 రన్లు వచ్చినా చాలు ఎకరానికి అని చెప్పి. ఇంకోటి ఈ రైతుల్లోనే కొంచెం గొప్ప పండించే రైతులు ఉన్నారు, మంచి మేధావులు ఉన్న రైతుల్లో కూడా. ఎంత మేధావులున్నా ఎంత ఉన్నా గానీ ఖచ్చితంగా నీకు రైతు కంటే నీ దగ్గర ఎవరైతే అగ్రికల్చర్ బేసిస్, ఎందుకు అగ్రికల్చర్ బేసిస్ స్టూడెంట్స్ మీలాంటి రైతులు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? వాళ్ళ గవర్నమెంట్లో అదే ప్రైవేట్ జాబులు మార్కెటింగ్ చేసుకుని వాళ్ళు వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీలాంటి రైతులు మంచి అగ్రికల్చర్ ఉంటే మీకు హెల్ప్ చేస్తారుగా. ఎందుకు అగ్రికల్చరల్ స్టూడెంట్స్ ని మీరు ఈ రైతాంగం అనేది ఎంకరేజ్ చేయట్లేదు? ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తీరే వాళ్ళు ప్రాక్టికల్ నేర్చుకోవట్లా, అందరు కొంచెం కొంతమంది అడుగుతున్నారు. కాదు, స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు మంచి నేర్చుకున్నారు మీ దగ్గర కాదు, వాళ్ళు కంపెనీ వాళ్ళు వాళ్ళకి మెడిసిన్స్ అవగాహన ఉంది, వాళ్ళు నేర్చుకున్నట్లు. వాళ్ళు ఏమి డాక్టర్స్ కాదు, ఎక్కువ తెలియదు నాకు. వాళ్ళు మోస్ట్లీ చదువు ఉండేవాళ్ళం కాదనిపిస్తుంది, అంతే. ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, బై ఎక్స్పీరియన్స్. సో ఇంకోటి రెడ్డి గారు, ఫైనల్ గా ఇప్పుడు మీరు అన్ని చెప్పారు, బాగుంది, అన్ని మామూలు నేర్చుకుంటున్నారు. ఓకే, సో దానిమ్మలు పెట్టొచ్చా పెట్టకూడదా? పెట్టొచ్చు. ఏం క్రాప్ అయినా పెట్టొచ్చు. దాని ಬಗ್ಗೆ తెలుసుకున్నా దాన్ని సక్సెస్ చేయాలి. ప్రతి ఒక్కటి నువ్వు ఏదైనా చెయ్యి సక్సెస్ చేసుకోవాలి, లేకపోతే ఇది వేరే ఏడాది పంట. ఒక ఏడాది మనం ఫెయిల్యూర్ అయినామంటే సుమారు పోతుంది. అవును, ఇది సుమారు బండవాళం పడుతుంది. అవును, ఆ బండవాళము మన పైన పడి నెక్స్ట్ ఇయర్ కి బండవాళం వేయాల్సి. మరి కొంతమంది పెట్టుబడి పెట్టకుండా పండించాలని ట్రై చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే? పెట్టుబడి పెట్టకుండా చేసే కష్టం ఉంది. మనము అనుకోకుండా కొంచెం పెట్టుబడి పోతుంది. ఇప్పుడు దీంట్లో గడ్డి లేదు అనుకుంటాము, గడ్డి వచ్చేస్తుంది. గడ్డి తీయాలంటే సుమారు పెట్టుబడి పెట్టాలి ఆయన. అప్పుడు వాతావరణం క్లియర్ గా ఉంటే గడ్డి ఎక్కువ రాదు. అవును, ఈ పదే వాన పడింది అనుకో గడ్డి ఎక్కువ వచ్చేస్తుంది. దాన్ని తీయాలి. అప్పుడు ఏం చేయాలా? కనీస పక్షం 50,000 పోతుంది. అవును, అది పెట్టుబడే కదా. అది ఇది ఇంకా 6 పైన, ఎకరానికి 5 లక్షల పైన. 5 లక్షలు 5 లక్షలు పెడితే ఎకరానికి ఎన్ని టన్నులు తీయచ్చు మాక్సిమం? దాన్ని చెప్పలేము కదా, అందాజ్. ఎకరాకి చెట్టుకు 30 కేజీలు వచ్చినాను, 4 మూలలు ఉన్నాడు, 10-12 టన్నులు తీయచ్చు. 10-12 టన్నులు తీయచ్చు. 12 టన్నులు మాక్సిమం తీయచ్చు. చెప్పండి బాగా మీ ఫిగర్. చెట్టు వయసు అయినట్లలో ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 20 తీయచ్చా? 20 టన్నుల 20 టన్నులు కష్టం. 20 టన్నులు అంటే 400 చెట్లకి సుమారు 80-84 మోతాడు. 20 తీయచ్చు. 20 టన్నులు తీయచ్చు. అంటే ఎకరానికి 20 టన్నులు. మీరు మ్యాక్సిమం ఎంత తీసారు ఇప్పటి వరకు? హైయెస్ట్ చెట్టుకి 40 కేజీల దగ్గర తీసిన. 35-40 కేజీలు. లాస్ట్ ఇయర్ 35 కేజీలు వచ్చింది. అంటే ఇప్పుడు ఎకరానికి ఎంత వచ్చింది? ఎకరాకి 4 మూరలు అన్నాడు. 14 టన్నుల దగ్గర వచ్చింది. ఎంత? 14 4 ఎకరాలు మనకు లాస్ట్ ఇయర్ ఉంది. అవును, 60 టన్నులు అయ్యా. 15 టన్నులు వచ్చింది. అంటే 15 టన్నులు వచ్చినట్టు ఎకరానికి. ఎకరాకి హైయెస్ట్ ఇంకా
ఇంకంతగా అంటే మంది అప్పుడు 3వ క్రాప్ మొన్న చూసినప్పుడు కొంచెం ఎక్కువ చెట్లు అయితే ఇంకొంచెం ఎక్కువ. సరే, ఇప్పుడు ఎవరైతే ఈ దానిమ్మలు చేస్తున్నారో పెట్టుబడి పెట్టకుండా ఏదో 10-20 వేలు ఏదో పెట్టేసి పైపని పెట్టేసి తక్కువలో ఇంకో తర్వాత కొంచెం బలాలు ఇంకొక 20-30 వేలు మొత్తం 1 లక్ష రూపాయలు పెట్టుకుని చాలా మంది దానిమ్మలు ఒక 10 టన్నులు చేయాలని ట్రై చేస్తున్నారు చాలా మంది. అది వాళ్ళ తృప్తి కానీ అది ఫెయిల్యూర్. అది అంతా మనము 1 ఇయర్ కాసేదానికి ఎకరా పైన 1 ఇయర్ 24 గంటలు దానిపైన అవజ్ఞానం ఉండాలి. అవును, మైండ్ ఎక్కడ పైన చెట్టు పైన ఉంటుంది, తోట పైన ఉంటుంది. అవును, అంత కష్టపడినప్పుడు మనకి అంత వచ్చేది తక్కువ అవుతుంది. అవును, వాళ్ళు ఎవరైతే దానిమ్మలకి వెళ్తున్నారో పెట్టుబడి కూడా లేకుండా పోవద్దు. కనిష్ట పక్షం మీ దగ్గర చాలా మంది క్యాష్ డబ్బు ఉండాలి. అవును, పెట్టుబడి వస్తారు, ఎవరో ఇస్తారు. నేను ఈ రోజు ముందు కొడదామంటే అయ్యే పని కాదు. అంటే పెట్టుబడి పెట్టకుండా తక్కువలో పండించేదా కాదంట దాని కాదు, దానికి పట్టేదంతా ఎక్కువ వస్తుంది. 1 ఇయర్ మెయింటైన్. అంటే మీరు మాట్లాడేది ఇండియా మొత్తానికి మాట్లాడుతున్నా, గుర్తుపెట్టుకో. నా క్లయింట్స్ 5 స్టేట్స్ ఉన్నారు కాబట్టి నేను 5 స్టేట్స్ అవ్వలేదు చూస్తారు కాబట్టి చెప్తున్నాను. మన దగ్గర డబ్బు లేదన్నా కూడా కష్టం ఉంది, పెట్టద్దు, తీసేది. డబ్బు కావాలి మెయిన్. మరీ ఆర్గానిక్ పోవద్దు, మరీ పెస్టిసైడ్స్ కాకుండా, మరీ కెమికల్ కాకుండా మీడియంగా బ్యాలెన్స్ చేసుకుంటా పోతేనే ఎక్కువ కెమికల్స్ పోయిన కష్టమైంది, చెట్టు వీక్ అవుతుంది. సో బ్యాలెన్స్ చేసుకుంటా మీరు పోవాలి. మనం ఏమైతుందంటే మనకి ప్రతి మనిషికి ఆశ చెట్లు ఎక్కువ రావాలా, ఎక్కువ ఈ రోజు ముందు కొట్టు, రేపు మోజు కొట్టు, మన్నాడు కొడదామంటే ఖర్చు ఎక్కువ వస్తుంది. అది ఈ రోజు ముందు పని చేసేది 4-5 నెలలు కానీ అవుతుంది. ఈ వద్దు ముందు కొడితే దాని పని చేసేది 4-5. ఈ బయోను చేసుకుంటే భూమిని మనం ముందుకు తీసుకుపోయినట్టు ముందుకు తీసుకుపోయినట్టు. అదే ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఖచ్చితంగా మనం పెట్టుబడి డబ్బులు ఉంటేనే దానిమ్మలో పోయి సక్సెస్ కానీ, లేకపోతే పోవద్దు, కష్టం, పోవద్దు, ఇబ్బంది. అవును, ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ చిక్కుతావు నువ్వు. చిక్తాము. మరి కొంతమంది 1 ఇయర్ బిఫోర్ వెళ్తున్నారు పంటకి, 12 నెలలకు వెళ్తున్నారు. పంట కరెక్టా లేకపోతే 18 నెలలకు వెళ్తే కరెక్టా? కొత్త చెట్లకి 18 నెలలకు పైన ఉండాలి. 18 నెలలు పైన ఉంటేనే బెటర్. అది చెట్టు దీనికి వస్తుంది, స్టేజ్ కి వస్తుంది చెట్టు. ఓకే, యాక్చువల్లీ 2 ఏళ్ళు ఉండి అంటారు, బట్ 18 నెలలు అంటే 1.5 ఏడాది అవుతుంది. అవును, ఇప్పుడు క్రాప్ వస్తుంది. అవును, 1 ఇయర్ పోతే ఏమైతుందంటే ఇంకా చెట్టే సన్నగుంటుంది. అవును, దాంట్లో 4 కాయలు 5 కాయలు 10 కాయలు కాస్తాయి. తిరిగి 1 ఇయర్ కాయాలి మనం. ఇప్పుడు 6 నెలలు కాసేది మంచిదా, 1 ఇయర్ కాసేది మంచిదా? ఇది 1 ఇయర్ 6 నెలలకే 1 ఇయర్ వేసకపోయినప్పుడు అంతా దాన్ని పెట్టేదంతా పెడతాం, అయితే కాయ రాదు. అవును, అదే 1 ఇయర్ 18 మంత్స్ పోతే దాంట్లో కాయ వస్తుంది, నెక్స్ట్ క్రాప్ ఎక్కువ వస్తుంది. అది మేళ ఇది మేళ. అవును, ఇప్పుడు ఫైనల్ గా మీరు ప్రూనింగ్ ఎట్లా చేస్తున్నారు? ప్రూనింగ్ ఈ పెన్సిల్ కడ్డి అంతా కట్టి ఉండాలా. ఇది దానికి 18 ఇంచులు ముక్కాలడికే ప్రూనింగ్ చేయాలా. అవును, లోపల ఉండే గలీజ్ అంతా నీట్ గా తీడాలా. అవును, అవన్నీ చేయాలి, సిస్టమేటిక్ గా చేయాలా. లేబరు చేయరు, మనం ఉండి చేపించాలా. అంటే మన దగ్గర నిపుణులు కూడా లేరు, సరిగా లేరు. అంటే ప్రూనింగ్ చేసే నిపుణులు కొరతుంది, ఎవరు లేరు, అంతా కొరత. ఎందుకు ఆ రైతుల్ని మన గవర్నమెంట్ సెక్టార్ కూడా చాలా పట్టించుకోవట్లేదు? దీనికి ఏంది? చాలా పట్టించుకోలేదు. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఏమో కాయలు వస్తుంది మనకు తెలుసు, దానికి అడుగుదామంటే ఐహెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అగ్రికల్చర్ రీసెర్చ్ పోవాలా, మాట్లాడుకొని రావాలా. వాళ్ళు చెప్తారు తోటల హార్టికల్చర్ ఫీల్డ్ లోనే వేరే, ఆఫీస్ వేరే ఉంటుంది. మనకి అవజ్ఞ ఇది మనకి దీని బగ్గే ఇచ్చేట్లా వాళ్ళు ఎవరు గవర్నమెంట్ నుంచి వచ్చి ఇచ్చేట్లా వాళ్ళు లేరు. మనకి ఫోన్ చేయాలా, వాళ్ళతో కాంటాక్ట్ చేయాలా. వాళ్ళు ఫోన్ ఒక ఫిక్స్ చేస్తారు, ఒక చేయరు. అదే ఒక ఇదైపోతుంది. అందుకే మనమే వెళ్ళాలా. మనమే వెళ్ళినా కూడా వాళ్ళు చిక్తే వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్, ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఆ రోజు సిక్కురు, మనకు అంత పేషెన్స్ ఉండదు, అట్లయితుంది. నాకు తెలిసి కొంచెము ఈ వాళ్ళకి ఆఫీస్ వర్క్ ఫీల్డ్ వర్క్ తిరిగి చేస్తే రైతుకి అవగాహన ఇస్తే చాలా మంచిది. రైతు ఉద్ధారం అయ్యేదానికి అవుతాడు. ఊరికే ఏదో గవర్నమెంట్ ఇంకా సబ్సిడీ వస్తుంది, ఇంకోటి ఇస్తుంది, దానికి ఇంకాను రైతును ఉద్ధారం చేయాలి. అవును, చేసేది చాలా మంచిది. అవును. సో ఇప్పుడు ఫైనల్ గా రెడ్డి గారు రండి. ఇంకా సో మీ ఇల్లు ఈ సంవత్సరం బాగా వచ్చింది అనుకుంటున్నారా? వచ్చింది. ఎంత వచ్చింది? 12 టన్నులు వచ్చింది ఎకరానికి? 15 వచ్చిందా? ఎకరానికి 12 కానీ 15 వచ్చింది మీకు? 15 రాదు, ఇది కొంచెం రెండో క్రాప్. ఇది ఎకరాకి 1 టన్నులు వస్తుంది. 10 లేదా 12 లేదా 10 మధ్యలో వస్తుంది హైయెస్ట్. ఖచ్చితంగా కాన్ఫిడెంట్. సో ఇది మీ యొక్క గ్రేట్నెస్. మీలాంటి టాలెంటెడ్ ఫార్మర్. అంటే దీనికి పెట్టుబడి కూడా 5 లక్షలు పెట్టారు మీరు.
5 6 పెట్టారు. పెట్టాం. రేట్ ఎంత అనుకుంటున్నారు మీరు? రేట్ చెక్కొచ్చా బాగా? రేట్ దాని చెప్పలేము, అది అందాజ్. అది మార్కెట్. లాస్ట్ ఇయర్ 100 రూపాయలు ఉంటుంది. లాస్ట్ ఇయర్ 100 రూపాయలు తక్కువ 170కి ఒక్కితే ఒక 2 గాడీలు అమ్మితే లాస్ట్ ఇయర్, లాస్ట్ 90 రూపీస్ అమ్మితే. ఈ సంవత్సరం రేటు బాగానే ఉంది అంటున్నారు అందరూ. ఇప్పుడు మన 180 దాకా అంటా ఉండరు, ఇప్పుడు ఎవడో డౌన్ అంటారు. ఈ పట్టి లేదా 120 120 అంటారు. దాని రేట్ మనం చెప్పలేం కదా. అవునవును, రేట్ బట్టి పోతుంది. బట్ పెట్టుబడి అంతా పెట్టాలి, పెట్టుబడి పెట్టాలి. వచ్చేదాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అవును, అది మెయిన్. రండి. సో చూడండి సోదరులారా, ఇది మన ది గ్రేట్ శంకర్ రెడ్డి గారు. సో ఆలోచించుకోండి, ఆయన చెప్పిన వినండి. మేము చెప్పేదానికంటే కూడా రైతు గారు తన గొప్ప మాటల్లో మంచి మనసు చేసుకొని మీకు ఎంతసేపు ఎండలో నిలబడి అన్ని విషయాలు చెప్పాడు పెద్ద ఆయన. సో ఫాలో చేయండి సోదరులారా, ఆయన ఫాలో చేయండి దయచేసి. ఆయన చెప్పిన మాటలేనండి, మీరు 4 రూపాయలు సంపాదించుకోండి. సో ఇది ఫైనల్గా మా శంకర్ రెడ్డి గారిది క్రాప్ అనమాట. చూడండి, 12 నుంచి 10 తీయచ్చు, ఎందుకంటే చూడండి మీరు క్రాప్